లెక్కలో ఉంచి మీ పాద సన్నిధి తీసుకొచ్చారు. మాతో మీరు ఉన్నారు ప్రభా. మీకు ఇష్టమైన ప్రజగా మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు ప్రభా. ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవరు అని ప్రభా ప్రత్యేకించుకున్నారు. మీ స్వకీయ జనంగా ప్రభా, మీ సొత్తుగా ఇది నన్ను ఈ స్థితిని మాకు ఇచ్చారు. ఇట్టి స్థితి కలిగిన మీరు ధన్యులు అని చెప్పారు. స్తోత్రాలు. కుడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ దీని పరిచర్య అంతటినీ మీరు దీవించండి. మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభా. కుడి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభా వారికి అవసరమైన వాక్యం, జీవాహారం, పరలోకపు మన్న ప్రభా మీరు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఉన్న ఆనంద ప్రవాహాలు తాగనివ్వండి ప్రభా. తృప్తితో మీ సన్నిధి నుండి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందదాన్ని. కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రావాల్సిన బిడ్డల్ని, మార్గంలో ఉన్న వారిని క్షేమంగా మీ సన్నిధికి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ జరుగుతున్న సంగతులను మనం కనిపెడుతూ ఉండాలి. దానికి ఆధారం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. ఎక్కువగా బైబిల్ చదవడం అనేది మీరు అలవరుచుకోవాలి. సమయం దేనికన్నా మీరు వెచ్చించాలి అంటే దేవుని యొక్క వాక్యం చదవడానికి. మీకే తెలుసు, అనుదిన జీవితంలో మీరు దేవుని వాక్యం కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో అది మీకే తెలుసు. చదవాలి కూడా, కేటాయించుకోవాలి కూడా. ఎందుకంటే ప్రపంచం అజ్ఞానంతో ఉంది, ఇంకా చీకటితో ఉంది, చీకట్లో ఉంది, కారు చీకట్లు. లోకానికి దారి తెలీదు. చీకట్లో ఉన్నవాడికి వెలుగు ప్రసరిస్తే తప్ప తను ఎక్కడున్నాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు. అందుకే దేవుడు సంఘమును ఎలా ఉంచాడు అంటే దీపస్తంభంగా ఉంచాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 దీపస్తంభాలు. దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. దీపస్తంభము, సంఘము అంటే ఆయన వేటి మధ్య తిరుగుతున్నాడు? సంఘాల మధ్య తిరుగుతున్నాడు. అంటే సంఘంలో ఉంది ఎవరు? మనమే కదా. అంటే మనల్ని చూస్తా పోతున్నాడు పక్కన. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ పక్క గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదోటి అనుకోవాలా లేదా? మరి మీకు ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? ఏమనుకుంటున్నాడు ఆయన? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, చదివే తీవ్రత పెరిగింది. అవునా? మీ అందరూ ఒకానప్పుడు విద్యార్థులే కదా. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే మనకి ఎగ్జామ్స్ ఫేవర్ వచ్చింది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే తొందరగా చదివేయాలన్న ఆవేశం పెరుగుద్ది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే ఆకలి కూడా తెలియదు. ఈరోజు క్రైస్తవులు రేపే నాకు పరీక్ష అన్నప్పుడు విద్యార్థులు ఎలా సిద్ధపడతారో మన ముగింపు కొరకు అలా సిద్ధపడాలి. ఎందుకంటే కంటికి కనిపించేది ఈరోజు మన కంటికి కనిపిస్తుంది కదా, ఇది ఏది శాశ్వతం కాదు. కంటికి కనిపించింది అదృశ్యం, అది శాశ్వతం.
లోకమంతా కూడా నాకు కనిపిస్తే నమ్ముతాను, నా ముందు నిలబడితే నేను నమ్ముతాను. దీన్ని వదిలిపెట్టి లేని దానికోసం మనం ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు ప్రాకులాడాలి అని లోకం నమ్మదు. నమ్మని లోకానికి యు ఆర్ టార్చ్ బేరర్. లైట్ ఎత్తి చూపించాలి. ఆ లైట్ మీరే. అందుకే ప్రభు చెప్పాడు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని. మరి ఆ వెలుగు మనం ఇవ్వాలి కదా. ఆ వెలుగు ఇవ్వాలంటే మనం వెలిగించబడిన జీవితాలుగా ఉండాలి. మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మోజస్. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, దానికి ముందు ఇంకొక మాట ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి పెద్దవాడయ్యాడు, విశ్వాసంలో పెరిగాడు. ఐ రిపీట్ ఇట్ అగైన్. పెద్దవాడయ్యాడు, విశ్వాసంలో ఎదిగాడు. మనం పెద్దవాళ్ళం అయ్యాం, దేనిలో తగ్గిపోయాం. ఇట్స్ వెరీ డేంజర్. చివరి దినాల్లో స్థాయి తగ్గుతుంది. మీరు 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 మనం ఒక్కసారి చెక్ చేయండి. వేగం తగ్గిందా? దేవుని కొరకున్న ఆసక్తి తగ్గిందా? వాక్యం చదవాలన్న తీవ్రత తగ్గిందా? ప్రభువు కొరకు జీవించాలన్న అపేక్ష తగ్గిందా? దేవుని కొనుక్కున్న రోషం, పౌరుషం తగ్గుతూ వస్తున్నాయి అంటే తేడా ఎక్కడో పడుతుంది. పరుగు పందిల్లో వెనకబడద్దు. ఇంకా ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? ముగింపుకు వచ్చాం. ఎంత ముగింపుకు వచ్చామంటే ద బెస్ట్ నేను వాక్యం చెప్తూనే ఉన్నాను. 2023 ఈ డెడ్ లైన్ మర్చిపోకూడదు మీరు. అక్టోబర్ 7 ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదివరకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలు వేరు. అక్టోబర్ 7వ తారీఖు 2023 ఇశ్రాయేలీల మీద జరిగిన దాడి, 1200 మంది ఇశ్రాయేలీలు చనిపోవటం నాటి నుండి ప్రపంచంలో పెనుమార్పులు వచ్చాయి. మీరు మర్చిపోకూడదు. ఈ ప్రపంచ పటం ఇశ్రాయేలీలు అన్న అర్థం ద్వారా దేవుడు చూస్తాడు. నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా, స్పెట్స్ పెట్టుకున్నాను కదా, స్పెట్స్ గుండా మిమ్మల్ని చూస్తున్నాను నేను. అర్థమైందా? నాకు ఐసైట్ ఉంది. ఇది లేకపోతే నాకు మీకు ముఖాలు సరిగ్గా కనిపించున్నాయి. వింటున్నారా? ఇది ఖచ్చితంగా పెట్టుకుంటే మీ ముఖంలో కనిపిస్తాయి. ఇశ్రాయేలీలు దేవుడు లోకాన్ని చూడడానికి అద్దం లాంటి వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం గుండా చూస్తాడు. అందుకే మనం ఇజ్రాయెల్ దేశం అన్న స్పెట్స్ని పెట్టుకొని చూడాలి. ఇట్స్ ఎ ప్యూర్లీ గాడ్స్ టైం టేబుల్. ఇజ్రాయెల్ దేశం మీకు అర్థం కాకుండా ప్రపంచ పరిస్థితులు, ప్రపంచ చరిత్ర మీకు అర్థం కాదు. ఇశ్రాయేలీల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం నుండి మనకి చరిత్ర అంతా వాళ్ళదే. వింటున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన శ్రేష్టమైనది ఏంటంటే ఎక్కువగా బైబిల్ చదవాలి. ఎక్కువగా వినేసి నువ్వు వెళ్ళిపోతే సాధారణమైన క్రైస్తవుడిగా మారుతావు. ఇది అందరూ చేసే పనే. ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం అనేది అందరూ చేసే పనే. అది కాదు దేవుడు కోరుకున్నాడు. జీవించుట చాలా ప్రాముఖ్యం. వాక్యానుసారంగా జీవించుట, ఇది దేవుడు మనకిచ్చిన జీవిత పుస్తకం, చట్టం, ఉపదేశం, ఆజ్ఞలు. వీటిని పాటించాలి. వింటున్నారా? కాబట్టి అంత్య దినాల్లో ఉన్న మనం, చివరి దినాల్లో ఉన్న మనం ఈ ప్రపంచ భవిష్యత్తు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చివరి దినాలు, అంత్య దినాలులో సాగుతున్న మనం ఈ ప్రపంచానికి ఏం కాబోతుందో మనం తెలుసుకున్న మనం ఎక్కువగా చెప్పాలి. వింటున్నారా? ఒక భయంకరమైన రోగం ఉంది. చాలామంది చచ్చిపోతున్నారు.
మీకు అర్థం ఉండడానికి ఒక మాట చెప్తున్నాను. చాలామంది చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారంటే కుప్పలు తెప్పలుగా నీ ముందు చచ్చిపోతున్నారు. అయితే వారు చచ్చిపోకుండా వారి రోగానికి మందు నీ దగ్గర ఉంది. నువ్వు ఆ మందు వాళ్ళకి ఇవ్వలేదంటే నువ్వేం చేస్తున్నట్టు? పాపం కదా. చెప్పే మాటలు మీకు అర్థమయ్యాయా? మళ్ళీ చెప్తాను. ఒక భయంకరమైన రోగం, ఒక తీవ్రమైన రోగం వచ్చి ప్రజలు చచ్చిపోతున్నారు. నీ కళ్ళ ముందే చచ్చిపోతున్నారు. కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. ఆ రోగానికి మందు నీ దగ్గర ఉంది. ఆ మందు కానీ నువ్వు ఇవ్వగలిగితే, ఆ మందును గురించి నువ్వు వాళ్ళకి చెప్పగలిగితే, ఔషధాన్ని గురించి, వాళ్ళందరూ బ్రతుకుతారు. కానీ ఆ రోగం ఏంటో, ఆ రోగానికి మందేంటో నీ దగ్గర పెట్టుకొని ఆ మందు నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే పాపం ఎవరిది? పెద్దగా యేసుక్రీస్తు గురించి చెప్పకపోవడం అన్న పాపం అది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారో మీకే తెలుసు. వాక్యం అందరికీ ఇక్కడ మీరు దీవించబడతారనో, మీకు ఆశీర్వాదాలు వస్తాయనో, మీరు ఇల్లు కట్టుకుంటారనో నేను ఎప్పుడు చెప్పను. ఈ బోధ అలా చెప్పమని లేదు. అవి కానరాని దూరం అయ్యి ఇక్కడ మనం మాట్లాడేదంతా యేసుక్రీస్తులో మనకు దొరికే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఎదుగో తెలుసా, అతడు కలగబో బహుమానం అన్నాడు. అదృశ్యమైన దాన్ని చూశాడని చెప్పాడు. దట్స్ ఫెయిత్. అది నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఈరోజు సాక్ష్యాలు ఏమైపోయినాయి తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టావు, ఏం చేస్తావు ఆ ఇంటిని? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ధనవంతుడయ్యాను, ఏం చేస్తావు ఆ ధనంతో? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అన్నీ కలిసి వచ్చిన వాటితో ఏం చేస్తావు? సాక్ష్యం ఇది కాదండి. నేను గేదెలు కొన్నాను, ఇల్లు కట్టాను, పొలం కొన్నాను, పెళ్లి చేసుకున్నాను, బిడ్డలు పుట్టారు. సాక్ష్యాలు ఇవి కాదు. ఒకానప్పుడు నువ్వెవరివి? క్రీస్తును నమ్మిన తర్వాత నువ్వెవరివి? ఒకానప్పుడు నీ జీవితం ఏంటి? నేటి దినాన్ని నీ జీవితం ఏంటి? నీలో వచ్చిన మార్పు ఏంటి? లోకం నిన్ను ఎలా చూస్తుంది? ఇది సాక్ష్యం. కానీ సాక్ష్యాలు మారిపోయినాయి కదా. ఇక్కడ వాక్యమే ఉంటుంది, ఆత్మ సంబంధమైన దీవెనలే ఉంటాయి. ఇక్కడ అవసరమైతే లాజర్లాగా బ్రతకడం నేర్చుకోవడం, ఇదొక తర్ఫీదు. ఇక్కడ వినండి, లోకంలో మనం ఎలా బ్రతకాలో దేవుని యొక్క వాక్యంలో మనం వింటున్నాం. ఈరోజు నేను మీకు ఒక శ్రేష్టమైన విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఎక్కువ పాఠం ఉంది. 3 అధ్యాయాలు మనం కవర్ చేయాలి. ఈ 3 అధ్యాయాలు మీరు 96 వచనాలు ఉంటాయి 3 అధ్యాయాలు కలిపితే. కానీ మీరు ఈ వారం అంతా చదవాలి, చదువుతూనే ఉండాలి. ఎంత చదవాలంటే, నేను వేకుందాం లేసి మళ్ళీ చదివచ్చాను 96 వచనాలు. చాలాసార్లు చదివాను, కొన్ని వందల సార్లు చదివా, మళ్ళీ చదవాలి. ఎందుకంటే ఇది చదివితే 3300 నుండి 3500 సంవత్సరాల క్రితం, దాదాపు 3300 సంవత్సరాల నుండి 3500 సంవత్సరాలు దగ్గరగా ఒక ప్రవక్త. ప్రారంభంలో ఆయన మంచోడే, కానీ అతడు తర్వాత కాలంలో దేనిగా మారాడు అంటే, డబ్బులు తీసుకొని దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను అంబేసిన వాడిగా, దేవుడు తనలో ఉంచిన శ్రేష్టమైన మాటల్ని వక్రీకరించి మాట్లాడేవాడిగా చరిత్రలో కనిపిస్తాడు ఆయన బిలాము. చివరికి దేవుని మాటలు పలకాల్సిన వాడు సోదె చెప్పేవాడిగా మారిపోయాడు. ఇక్కడ వినండి, మీకు ఒక విషయం తెలియాలి. ఆదాములో మానవులందరూ తప్పిపోతే
బిలాములో సో కాల్డ్ ప్రీచర్స్, బోధకులు తప్పిపోయారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆదాములో మనుషులందరూ తప్పిపోయారు, కానీ బిలాములో ఈ దినాన దైవ సేవకులని పేరు పెట్టబడిన వారికి కూడా శిక్ష ఉంది. బిలాము నడిచిన మార్గంలో దేవుని వాక్యం చెప్పకుండా, వాక్యం తెరవకుండా అబద్ధాలు చెబుతూ, ఒట్టి మాటలు చెప్తూ దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారికి బిలాము ఫాదర్గా కనిపిస్తున్నాడు మనకి. ఈరోజు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సంఖ్యాకాండం 3 అధ్యాయాలు 96 వచనాల్లో మీరు శ్రేష్టమైన విషయాలు, ఈ అధ్యాయాలు మీకు అర్థం అవటానికి మీరేం చేయాలి తెలుసా? వట్టిగా చదివితే అర్థం కాదు, మీ కన్నులు తెరవబడాలి. అందుకే బిలాం అంటున్నాడు ఇక్కడ, కన్నులు తెరిచిన వాని వార్త. దేవుడు నా కన్నులు తెరిచాడు, ఇప్పుడు చూశాను. వినండి, ఇక్కడ దేవుని వాక్యం చదివే ప్రతి సందర్భంలో మీరు ఇలా ప్రార్థన చేయాలండి. ప్రభువా, ఇది చదువుతున్నా, నాకు అర్థం కాదు, నా కన్నులు తెరు. వాక్యం వరకు అర్థం అవుతుంది, అర్థం కాదు వాక్యం అది చిన్నది కావచ్చు. ఒక వచనం చదువుతున్నారా, లేదా ఒక పాసేజ్ చదువుతున్నారా, మీరు ఏది చదువుతున్నారో వాక్యము మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే ఓపెన్ మై ఐస్. దావీదు యొక్క ప్రార్థన, కీర్తనాకారుని యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యములు చూచున్నట్లుగా నా కన్నులు ఓపెన్ మై ఐస్. ఈరోజు మన ప్రార్థన ఇదై ఉండాలి, లేకపోతే వాక్యం అర్థం కాదు. వింటున్నారా? ఎబ్బోకురేవు దగ్గర యాకోబు ఫైట్ రెజ్లింగ్, దేవునితో యాకోబు పోరాడాను, మగసిరి గలవాడై పోరాడాను, అతడు కన్నీరు విడిచి బ్రతిమలాడాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యం మీకు అర్థం అవటానికి మగసిరి, పోరాటం, ఆ పౌరుషం, ఆ తెగువ మీకుంటే వాక్యం అర్థమైంది. మీకు ఒక మాట చెప్తున్నానండి, చాలా కష్టమైన చదువులు చాలా ఉన్నాయి లోకంలో, కానీ కష్టపడితే చదివేయచ్చు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత, ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇంత పుస్తకం కనిపించింది. దట్ ఈజ్ హ్యూమన్ ఎనాటమీ. మానవుని యొక్క శరీర శాస్త్రం ఇంత ఉంటుందండి పుస్తకం. గ్రే ఎనాటమీ, గ్రే అనేది ఇంత ఉంటుంది, గుండెలు అవిసిపోతాయి. కానీ చదవక తప్పదు. చదవడం మొదలుపెట్టిన తర్వాత అలవాటైపోతాం. కానీ వాక్యం అలా కాదు. అది మనుషులు రాశాడు కాబట్టి మనుషుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఇది రాసింది ఎవరు? దేవుడే చెప్పాలి. అందుకే ఓపెన్ మై ఐస్. ఇటువంటి ప్రార్థన నేటి దినాన్ని మనకు అవసరం. వింటున్నారా? ఇంకా మనం స్ట్రైట్గా వాక్యంలో పోదాం. ఈ వాక్యానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్త వినండి, డేట్ మర్చిపోవద్దు. 2000 హమాస్ తీవ్రవాదులు దాడి చేశారు. ఎవరి మీద? ఎప్పుడు? 2023. మర్చిపోవద్దు. ఈ డేట్ ఇప్పటి నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తాం. ఇక మనం దాడి చేయడం వాళ్ళకి చాలా. మీరు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో వెతికితే కానీ కనిపించదు, చిన్నది. కానీ నేను గ్లోబ్ కొన్నాను, మర్చిపోయాను తెచ్చి, అది చూపిద్దామని. వచ్చే వారం తీసుకొస్తా. ఈ వాక్యం అవదు, ఇంకొన్ని వాక్యాలను ఆ గ్లోబులో మీరు మార్క్ చేయాలని. పిన్ పాయింట్ చేస్తే కానీ ఆ గ్లోబ్ కనిపించదు. గ్లోబులో మీకు ఇజ్రాయెల్ దేశం కనిపిస్తుంది. ఎట్టినారా? ఆ ఇజ్రాయెల్ దేశం బొడ్డు. మనకి తల్లితో కనెక్షన్ ఎలా బొడ్డుతాడు ఉంటుందో దాన్ని ఏమంటారంటే నడిబొడ్డు అంటావు. నడిబొడ్డు అంటే సెంటర్. ఈ ప్రపంచానికి సెంటర్ అక్కడ పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకో తెలుసా? ప్రపంచానికి కేంద్రం అది. యేసుక్రీస్తు అందరికీ సెంటర్లో పుట్టాడు ఆయన. ఈ ప్రపంచానికి సెంటర్లో తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. రేపటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి సెంటర్, నడిబొడ్డు ఏంటంటే ఒలీవల కొండ మీదకి వస్తాడు ఆయన.
వింటున్నారా? ఈ ఇశ్రాయేలీయుల గురించి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఇందులో ఉంది. ఇశ్రాయేలీయులు లేకపోతే రక్షణ ఎక్కడ ప్రపంచానికి? అందుకే యూదులకు లేదా ఇశ్రాయేలీయులకు కలిగిన ఆధిక్యత ఏమిటి? పౌలు గారు చెప్తున్నాడు, అన్ని ఒకడు కాదు, అన్ని ఆధిక్యతలు వాళ్ళయే. ఎందుకంటే ప్రపంచానికి ఆశీర్వాదకరం వాళ్ళు. ఎలా ఆశీర్వాదకరం అంటే శరీరమును బట్టి క్రీస్తు వారిలో. అసలు ఇశ్రాయేలు జాతి ఎందుకంటే లోకరక్షకుడి లోకానికి రావటానికి. వింటున్నారా? నా తల్లిదండ్రులు లేకపోతే నా ఉనికి ఎక్కడిది? నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. మాకు ఒక జాతి ఉంది, మాకు ఒక వంశం, ఒక జాతి, ఒక వంశం, ఒక కుటుంబం. కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని నేను. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు ఈ లోకానికి రావటానికి ఒక జాతి కావాలి. ఒక జాతిలో నుండి ఒక వంశం, ఒక వంశములో నుండి ఒక కుటుంబం. ఆ కుటుంబమే యూదులు. దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఇప్పుడు ఎవరో ఉన్నతమైన స్థానంలో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో ఎవరో మనకి ఎక్కడో తెలిసిద్ది, దూరం బంధువు అని. ఆడు బంధువు కాదు, పాడు కాదు, కానీ మనం చెప్తాం ఆడు మావాడే. ఏంది మీ వాడు? నీకేం చేయడు, నిన్ను రానీరుడు అనేడు. ఆడెవడో తెలీదు, ఏదో బంధువు అని మావాడే అంటావే. మరి యేసుక్రీస్తు ఎవరు? వాడు లోకరక్షకుడే, ప్రేమించిన వాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వాడే, కానీ యూదుడైన. మరి వాళ్ళలోంచి రావాలి కదా. అందుకే రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. అందరు చెప్పండి, రక్షణ. అంతే. అందుకు యూదులు ప్రపంచంలో ఎందుకు ద్వేషించబడ్డారంటే యేసు క్రీస్తు ద్వేషించబడ్డాడు, యోధా జాతి ద్వేషించబడింది, యూదులు ద్వేషించబడ్డారు. ఇశ్రాయేలీల్ని లేకుండా చేయాలి అన్నది సాతాను యొక్క పన్నాగం. ఇంకెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం, వినండి. మీకు స్టోరీ చెప్పేస్తాను. ఈ 3 అధ్యాయాలు 96 వచనాలు ఏం జరిగిందో ఒక స్టోరీ లాగా. అమ్మ వింటున్నారా లేదా? కథలు అంటే ఇష్టమేనా? వాక్యం అంటే ఇష్టమా? కథలు ప్రేమించేవాళ్ళు వద్దు, వాక్యాన్ని ప్రేమించండి. వాక్యం తప్ప ఏది మీరు వినొద్దు, ఏది వినకూడదు. వాక్యాన్ని పక్కన పెట్టి సొంత మాటలు చెప్తున్నారంటే మన బైబిలు, మన నోట్బుక్ సర్దుకొని వెళ్ళిపోవటం మంచిది. ఉండొద్దాడా, పాడైపోతారు. వింటున్నారా? కానీ ఈ చివరి దినాల్లో వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇష్టం ఉండదు వాక్యం, కథలు కావాలి, లోకంలో విషయాలు కావాలి, నవ్వు తెప్పించే విషయాలు కావాలి, ఆనంద పారవస్యంలో నింపే విషయాలు కావాలి. అవి దేనికి పనికిరావు, ఉపయోగం లేదు వాటి వల్ల. జాగ్రత్త వినండి. ఈ అధ్యాయాలు మీకు అర్థం అవటానికి ఈ అధ్యాయాలు క్లుప్తంగా మీకు చెప్తాను. మీకు ఈ అధ్యాయాలు అర్థం అవ్వాలంటే జాగ్రత్త వినండి. మానవాళికి దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం, నీ సంతానమునకు మొట్టమొదటి వాగ్దానం ఆదికాండం 3:15లో యేసయ్య లోకానికి వస్తాడు అని దేవుడు చెప్పాడు. లోకరక్షకుడు వస్తాడు, స్త్రీ సంతానంగా వస్తాడు. ఎందుకు స్త్రీ సంతానము అని యేసుక్రీస్తు ఎందుకు పిలువబడ్డాడంటే స్త్రీ ద్వారా పాపం వచ్చెను. తిరిగి ఆ స్త్రీ ప్రసూతి ద్వారా లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. లోకరక్షకుడు ఆయన. మనం క్రిస్మస్కు పాట పాడతాం, చింత లేదిక. ఏం చింత? బట్టలు లేవని చింత, ఇల్లు కట్టుకోలేదని చింత. ఏ చింత? చింత లేదిక యేసు పుట్టానంటే నా పాప భారాన్ని మోయడానికి వచ్చాడు, నా శాపమును భరించాడు, విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు, పాప శాప నియమముల నుండి నన్ను రక్షించాడు. ఇక నాకు చింత లేదు.
యేసు చచ్చి తీర్చెను, నా అప్పు, నా వెల, నా రుణము తీర్చబడెను. అర్థమవుతుందా? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాలి. జాగ్రత్త వినండి, ఈ లోకంలో పుట్టాలి. ఒక వ్యక్తి లోకంలో పుట్టాలంటే ఆయన తల్లిదండ్రులు ఉండాలా వద్దా? తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్తే ఈ తల్లిదండ్రులు జాగ్రత్త వినండి, ఒక గోత్రంలో ఉండాలా వద్దా? ఈ గోత్రం నుండి ఒక వంశం ఉండాలా లేదా? ఒక వంశంలో నుండి ఒక జాతి ఉండాలా లేదా? ఉండాలా వద్దా? ఆ జాతి ఇశ్రాయేలీలు ప్రారంభం ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అక్కడే ప్రారంభం. జాగ్రత్త వినండి, 12వ అధ్యాయం కనిపిస్తుందా మీకు? ఆదికాండం ఆ 11లోనే ఒక విరోధి కనిపిస్తాడు మీకు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మనిషి హృదయంలో తిరుగుబాటు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం, దేవుడు చెప్పిన ఆలోచన, మనిషి దూరం వెళ్ళడం, దేవుడంటే భయం లేని మానవుడు తిరుగుబాటు తత్వాన్ని చూస్తాం ఆదికాండం 11లో. అర్థమవుతుందా? దేవుడేం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దాన్ని లోపరుచుకోండి. ఫలించుట, విస్తరించుట, ఎక్స్టెండింగ్ టెరిటరీస్, బౌండరీస్ దాటాలి. విస్తరించుట. కానీ మనిషి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు విస్తరించి జరగండి అంటే మేము ఏడే ఉంటామంటే ఎట్ట కుదిరిద్ది? అందుకే 11వ అధ్యాయంలో దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తి వ్యతిరేకంగా మనము చెదిరిపోకుండా, దేవుడేమో విస్తరించు అంటే మానవుడు ఏమంటున్నాడు? మేము విస్తరించాం, మేము ఏడే ఉంటాం. ఆకాశాన్ని అంటే గోపురం కడదాం, గొప్ప పేరు తెచ్చుకుందాం అంటే వారి ఆలోచన దేవుడు లేని ఆలోచన, దేవుడు లేని గొప్పతనం, దేవుడు లేని కీర్తి ప్రతిష్టలు, దేవుడు లేని జీవితం. ఇది మానవుడు. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టారు కాబట్టి మనిషి దేవుడుగా బయటకు వచ్చాడు. దేవుణ్ణి పక్కన పెట్టాడు కాబట్టి వ్యక్తిగత పూజ, దేవుణ్ణి పక్కన పెట్టాడు కాబట్టి మతం మొదలైంది. దేవుని పక్కన పెట్టాడు కాబట్టి ఆ గోపురానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? బాబేల్. అంటే తెలుగులో తారుమారు. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసిన మానవ జీవితాలు ఏమైనాయి? లోకంలో అదే. లోకంలో జరుగుతుంది ఏంటంటే దేవుడు లేని జీవితాలు, దేవుడు లేని బ్రతుకులు, తారుమారు. దాన్నే బబేల్, దాన్నే బబులోన్ అయింది. బాబేలు కాస్త ఏమైంది? బబులోన్ అయింది. బబులోను మీరు చూడండి, ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను, 12వ అధ్యాయంలో ప్రారంభం యెరూషలేము. ఆదికాండం 11వ అధ్యాయంలో తారుమారైన జీవితాలను దేవుడు అక్కడితో ఆపి, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు, జాగ్రత్త వినండి, ఆదికాండం 12వ అధ్యాయంలో నుంచి ఒక వ్యక్తిని బయటికి పిలుచుకున్నాడు. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి విగ్రహారాధికుడు, ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఓల్డ్, ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా బలవంతుడు, వాళ్ళ భార్య కూడా బలహీనురాలే. ఈయనకి 75 సంవత్సరాలైతే ఆమెకి బలహీనని పిలిచి దేవుడు నిలబెట్టుకున్నాడు. అంటే జాగ్రత్త వినండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము నుండి ప్రారంభమైంది ఇశ్రాయేలీల జాతి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది, ఇశ్రాయేలీల జాతికి మూల పురుషుడు ఎవరు? మరి మీరెవరికి మూల పురుషులు కదా? మనకు మూలం ఎక్కడో ఉంటాడు అనుకుంటున్నారా? ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వారి జాతి ప్రారంభమవుతుంది. ఆదికాండం అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు ఎవరు? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 4వ వాడు ఎవరు?
యోధాలో నుంచి వచ్చాడు. ఎవరైనా? అది లెక్కలో. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం జాగ్రత్త వినండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మీకు కనిపించే ఆ బాబేలు, బబులోను, ప్రకటన గ్రంథం దాకా ఆ ఆనవాళ్ళు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథంలో బబులోను మహావేశ్యగా సంఘమును, క్రైస్తవులను పాడు చేసే మహావేశ్యగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆదికాండం 11వ అధ్యాయానికి, ఆదికాండం 12వ అధ్యాయానికి ఫైటింగ్. ఎప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను కనిపిస్తుంది, ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు? యెరూషలేం. ఆదికాండం 11వ అధ్యాయంలో మత వ్యవస్థ కనిపిస్తుంది, ఆదికాండం 12వ అధ్యాయంలో సమాధాన నిబంధన స్థలం యెరూషలేం కనిపిస్తుంది. మీకు ఇంకొక అడుగు ముందుకేసి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి, బబులోనుకు చెరలో తీసుకుని వెళ్ళాడు దానియేలు, షడ్రకు, వారి పేర్లు మార్చాడు. కానీ బబులోనులో దానియేలు గెలిచాడు. ఎప్పుడు ఫైటే. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న తిరుగుబాటు, ఇంతకు ఆ తిరుగుబాటు వెనక ఎవరున్నారు? అపవాది, సాతానుడు. వింటున్నారా? మానవుడు చేసే ప్రతి తిరుగుబాటు వెనక సాతానుడు ఉన్నాడు. మానవుడు చేసే ప్రతి పనికిమాలిన పని వెనక సాతానుడు ఉన్నాడు. మానవుడు చేసే ప్రతి పాపం వెనక సాతానుడు ఉన్నాడు. ఈరోజు ఇన్ని మత వ్యవస్థలో సాతానుడు ఉన్నాడు. ఈ చివరి దినాల్లో బైబిల్ని చించడం, క్రైస్తవులను చంపడం, క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించడం, చిన్న విషయాన్ని పట్టుకొని పెద్దగా చూపించడం. మీరు రోజు చూస్తున్నారు కదా, చిలకలూరుపేట షాలేం రాజు గారు ఒకనప్పుడు చిలకలూరుపేట అంటే పాపానికి నివాస స్థలం. చిలకలూరుపేట అంటే ఆ మాట వినడానికి, ఆ పేరు చెప్పడానికి భయం వేసేది. ఆ ఊరి పేరు చెప్పేవాళ్ళం కాదు. ఆ సందర్భంలో మల్లెపూలు గురించి చెప్పాడంటండి ఆయన. దాన్ని పట్టుకొని ఈ ప్రపంచంలో పనికిమాలిన విషయాలు చాలా ఉన్నాయి. పాపం గురించి మాట్లాడరు. ఈ లోకంలో జరుగుతున్న చిన్నపిల్లల మీద అత్యాచారాల గురించి మాట్లాడరు. మనుషులు రోడ్డు మీద చంపుతున్న విషయాలు మాట్లాడరు. విపరీతంగా మత్తు పదార్థాలు పెరిగిపోయి యవనస్తులు పాడైపోతుంటే దాని గురించి మాట్లాడరు. విపరీతంగా మద్యం ఏరులై పారుతుంటే దాని గురించి మాట్లాడరు. క్రైస్తవులు పూలు పెట్టుకోరు. వారు దేవునికి సమర్పించుకున్న వాళ్ళన్న చెప్పే ఉద్దేశంతో ఆయన అన్న మాటలు పట్టుకొని ఈ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టు దీనికి ఎవరున్నారు? అపవాది. ఏమనుకుంటున్నారు? అపవాదండి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేస్తారు తెలుసా? అసలైన విషయాన్ని దాచిపెట్టే. ఇప్పుడు జనం అందరూ లేచిన దగ్గర నుండి మల్లెపూలు. నేనంటాను కనకరాంబరాలు కూడా మంచియే, వాటి గురించి ఎవరు మాట్లాడరు. మల్లెపూలు అంటే సాతాను చూసారా ఎలా తీసుకుని వెళ్ళాడో. ఈ ప్రపంచం ఏకమైన దైవ సేవకుల్ని ఎవరేం చేయలేరు. ఎవరితోనా పెట్టుకోవచ్చు, వాళ్ళతో పెట్టుకోకూడదు. ఆ దినాన ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, నా కనుగుడ్డును తాకినట్టని. దైవ సేవకులతో పెట్టుకొని బ్రతికి బట్టగట్టినట్టు ఎవరు లేరు. కానీ నేటి దినాన ఎన్నడూ లేనంత దేవుని బిడ్డల మీద, ఎన్నడూ లేనంత దైవ సేవకుల మీద, సంఘాల మీద, సండే స్కూల్ మీద, చర్చిల్లోకి వచ్చి దాడులు చేస్తున్న అల్లరి మోక ఈ ప్రభుత్వాలకు కనిపించవు. వింటున్నారా? కాబట్టి ఈ చివరి దినాలను గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఐక్యత ఉండాలి దేవుని పిల్లలు. ఎందుకు? సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం. వింటున్నారా? అందాకెందుకండి, మ్యూజిక్ ఎలా వాయించాలి, పాటలు ఎలా పాడాలి, దేవుని కొరకు వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎంత ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పే ఉద్దేశంతో
ఎక్కడ వాయించేవాళ్ళే, దాన్ని కత్తిరించి వక్రీకరించి దాన్ని వైరల్ చేశారు నా మీద ఎట్ట దాడి చేశారో తెలుసా? బూతులు. అటువంటి బూతులు నన్ను తిట్టింది ఎవరో తెలుసా? మ్యూజిక్ వాయించేవాళ్ళు, దేవుని కొరకు ఆరాధించేవాడు. ఏమి బూతులు అవి? మామూలు బూతులా? వాడెవడో ఒక రాజమండ్రి వాడు, ఏమి బూతులండి అది. వాడు అసలు బాబోయ్, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. నేనేమంటానంటే, వాళ్ళెవరో హిందువులు తిట్టారు, నన్ను తిట్టింది ఎవరో తెలుసా? చర్చిలో మేము దేవుని బిడ్డలం అని పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు తిట్టడం పెద్ద ఉంది. నేను చెప్పిన ఉద్దేశాన్ని వక్రీకరించి అది ఎవరు కట్ చేశారో, దాన్ని ఎవరు పోస్ట్ చేశారో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎవరు తెలుసా? మేలు పొందిన వాళ్ళు. ఎంత మేలు పొందారు తెలుసా? వాళ్ళు పొందిన మేలు ఇక నేను చెప్పేది కాదు. అంటే సాతాను వాళ్ళల్లో దూరి ప్రభు తీర్పు తీర్చునుగాక, ప్రభు వారిని గద్దించునుగాక, ప్రభు వారిని తీర్పులోకి తెచ్చునుగాక. దేవుడు తీర్పులో తెస్తాడు. నేనేమంటానంటే, ఈ చివరి దినాల్లో దేవుని సేవకుల మీద చేసే దాడి అలాంటిది. వాక్యం నేర్చుకోండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఈ రోషం, ఈ తెగువ, ఈ పౌరుషం దేవుని కొరకు కావాలని బ్రతకండి అని నేను చెప్తే దాన్ని కత్తిరించి నేను తిట్టాను. మనకేం పని తిట్టడానికి? అసలు ఎవరి పని వాళ్ళది. దేవుడు ఎవరి స్థానంలో ఉంచడం అది వారిది. వాక్యం చెప్పాడు, వాక్యం చెప్పాలి. పాటలు పాడేవాడు పాటలు పాడాలి. దేవుని కొరకు సంగీతం వాయించి ఎవరి పరిచర్య వాళ్ళది. అయితే పరిచర్య దేవుడిచ్చిన పరిచర్య గొప్ప ఆధిక్యత. ఏమి బూతులు మీరు వినే ఉంటారు చాలామంది. ఎన్ని బూతులు, ఏమి కథలు లేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ మల్లెపూలు గోల. దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఆయన అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు అరెస్ట్ చేసి? అటువంటి అరెస్టులు చేసి క్రైస్తవత్వాన్ని ఆపగలరా? వాక్యాన్ని ఆపగలరా? నిజమే, ఇది వాస్తవమే. ఒకనప్పుడు చిలకలూరుపేట పాపానికి నిలయం, ఇప్పుడు అది లేదు కదా. లేదది. ఎంతమంది దైవ సేవకులు ప్రార్థన చేశారు ఆ స్థలం మారాలని? ఈ స్థలం సంగతి ఒకనప్పుడు పాపానికి నిలయం అనే స్థలం ఇది. ఈ చుట్టుపక్కల వాళ్ళని అడగండి. దీని ముందు, ఈరోజు మనం ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు మద్యం షాపులు ఉండే, ఎదురు షాపులు ఉండే. నేను దీనిలోకి వచ్చిన మొదటి రోజు చూడటానికి వచ్చాను, మద్యం షాపులు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. చర్చి ప్రారంభించిన తర్వాత ఆ మద్యం షాప్ ఆయన నా దగ్గరికి వచ్చి, తీసేస్తున్నాను సార్ దీన్ని. ఎవరు చెప్పినా వెళ్ళా, ఈ ఊరు పెద్దలు చెప్పినా వెళ్ళా, నువ్వు మద్యం షాప్ తీసే నేను అడగలేదు. నా దగ్గరికి వచ్చి ఒప్పుకొని ఇక్కడ ఉండడానికి వీళ్ళది తీసేసాడండి ఆయన. ఎన్ని చట్టాలు చేయి, మనుషులు మారరు, కానీ దేవుని వాక్యం మారుస్తుంది. చిలకలూరుపేటలో జరిగింది అది. ఆయన చెప్పిన ఉద్దేశం, దేవుని పిల్లలు, స్త్రీలు ప్రత్యేకంగా ఒకనప్పుడు లోకంలో జీవిస్తారు, కానీ ఇప్పుడు లోక సంబంధమైన వాటితో వారు సిలువ వేయబడ్డారు అనే చెప్పే క్రమంలో దాన్ని విపరీతంగా ఆయన చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి మంచి. ఆయన జీవితం ఎలా మారింది, ఆయన బ్రతుకు ఎలా మారింది, ఒకనప్పుడు ఆయన ఎవరు చదువులేని ఆయన్ని దేవుడు ఎలా దీవించాడు అని చెప్పి అది వద్దు. విచిత్రం కదా, మనిషి ఎంత పతనం వేయడం మీకు అర్థమవుతుందా? ఇదిగో దీని వెనక సాతానుడు ఉన్నాడండి. సాతానుడు ఉన్నాడు. దేవుని పిల్లల మీద చేసే తిరుగుబాటు, దేవుని సేవకుల మీద చేసే తిరుగుబాటు. ఇదివరకు ముందుకొచ్చి బూతులు తిట్టేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు క్రైస్తవులు బూతులు, వాక్యం పట్టుకునేవాళ్ళు బూతులు, మన స్త్రీలను బూతులు, పాస్టర్లను బూతులు, దైవ సేవకులను బూతులు, బూతులు బూతులు అన్ని బూతులే. దేవుని సహనం, దేవుని దీర్ఘశాంతం చేతకంతనం కాదు. వింటున్నారా? ఆయన సహనానికి ఇది చివరి దినాలు.
ఆయన దీర్ఘశాంతము అని పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఆయన తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయడు. ఎందుకు తెలుసా? ఎవరు నశించుట ఆయనకి, అది ఇంత భయంకరంగా దుర్మార్గత ప్రదర్శిస్తున్న వారి ఎడల కూడా దేవుని దయాదాక్షిణ్యాలు ఎంత గొప్పగానే చూడండి. ఎహెజ్కేలు గ్రంథంలో రాస్తున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించుట నాకెంత మాత్రం. అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క, ఎందుకు చెప్తున్నానంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మానవుని యొక్క తిరుగుబాటు నేటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 11కి ఆదికాండం 12కి ఎప్పుడు ఫైటింగే. ఆదికాండం 11లో మతం కనిపిస్తుంది, ఆదికాండం 12లో తిరుగుబాటు కనిపిస్తుంది, ఆదికాండం 11లో వ్యక్తి పూజ కనిపిస్తుంది, ఆదికాండం 11లో మత వ్యవస్థ కనిపిస్తుంది. ఆదికాండం 11ని యెషయా గ్రంథం మొదటి అధ్యాయంతో లింక్ చేస్తే తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు. ఇదే తిరుగుబాటులో కీలకం. వింటున్నారా? 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులు, వారు మోషే ద్వారా, దేవుడు ఆయనకి తోడుగా అహరోను ద్వారా వారిని 10 అద్భుతాలు జరిగించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. అద్భుతం ఏంటి తెలుసా? ఎర్ర సముద్రమును దాటించాడు. దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. వారిని వెంబడించింది బండలోనే తాగారు. వారికి మన్నా ఇచ్చాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వారు ఎవరంటే దేవుని ప్రజలు. 20 లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలం. ఒక్కసారి ఊహించండి. వారు నడుచుకుంటూ వస్తున్నారు, వారు యాత్ర చేసుకుంటూ వస్తున్నారు. వారి యాత్ర, వారి గమ్యము ఎక్కడికంటే వాగ్దాన భూమికి. ఎక్కడికి? వాగ్దాన భూమికి. మనం నిర్గమాకాండం చదువుతుంటే నిర్గమము, ఎక్సోడస్, ప్రయాణం. వారి ప్రయాణం ఎక్కడికి? ప్రయాణం అంటే వాగ్దాన భూమికి. వారు ప్రయాణం చేస్తూ ఎక్కడి దాకా వచ్చేసారంటే కనుచూపు మేరలో, అంటే కళ్ళెత్తి చూస్తే దేవుడు వారికి వాగ్దానము చేసిన భూభాగానికి వచ్చేశారు. వారు ఒక మైదానంలో దిగారు. ఇప్పుడు మీకు ఈ 3 అధ్యాయాలు చెప్తున్నాను. సంఖ్యాకాండం 22, 23, 24 మీకు ఏం జరిగిందో చెప్తున్నాను. అంటే సాతానుడు ఎలా పనిచేస్తాడో చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఆ పనిచేసే ఉద్దేశంలో తిరుగుబాటు ఎట్ట చేస్తాడో చెప్తున్నాను. ఆ తిరుగుబాటు నా మీద ఎలా చేశారో చెప్తున్నాను. నా మీద తిరుగుబాటు చేసేది బయట వాళ్ళు కాదు, మేలు పొందిన వాళ్ళు. దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పిన వాళ్ళు. వింటారా? తిరుగుబాటు అండి. ఎంత తిరుగుబాటు తెలుసా? వారు ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానంలోకి వచ్చారు. మీకు అర్థం అవటానికి ఇశ్రాయేలీలు ఇక వాగ్దాన భూమి వైపు గడపదాకా వచ్చారన్నమాట. గడపదాకా, ఇంక అడుగు పెడితే గడపదాకా. ఆ జనాన్ని చూసిన ఆ మోయాబు ప్రాంతపులో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే బాలాకు. ఏం పేరు? అందరు చెప్పండి, ఏం పేరు? ఒక్కసారి ఆ జనాన్ని చూశాడు. 2, ఆ ఇశ్రాయేలు జనాలకి దేవుడు వారి పక్షాన ఉండి చేస్తున్న అద్భుత కార్యాల గురించి విన్నాడు. 3, ఇశ్రాయేలీలు వస్తున్నప్పుడు వారు శత్రు రాజులను జయిస్తూ, వారిని ఓడిస్తూ, కదము తొక్కుతూ, ఒక బలమైన సైన్యముగా ఎలా వస్తున్నారో విన్నాడండి. ఇశ్రాయేలీలు వస్తున్నప్పుడు కొండ మీద ఎక్కి చూశాడు వాళ్ళని. వాళ్ళ గురించి ఆయన అనుకున్నాడు, అమ్మో, ఈ జనాన్ని జయించటం నా వల్ల కాదు, వారితో యుద్ధం చేసి గెలవడం నా వల్ల కాదు అని ఒక మాట అన్నాడు. భూతలాన్ని కప్పేశారు.
ఈ ప్రతి మాట నేటి దినాన కనెక్ట్ చేసి చదువుకోవాలి. వారు భూతలాన్ని కప్పేశారు. ఎన్ని లక్షల మంది వాళ్ళు? 20 లక్షల మంది భూతలాన్ని కప్పేయటం ఏంటి? అందులో అర్థం ఏంటి తెలుసా? నేటి దినాన ఆ ఇశ్రాయేలీలు ప్రపంచములో ప్రతి చోట సూపర్ పవర్ వాళ్ళే. వారు లేని ఈ ప్రపంచాన్ని ఊహించలేము. ప్రపంచము యొక్క ఆశీర్వాదంలో, ప్రపంచము దీవించబడ్డంలో, ప్రపంచం సాంకేతికంగా, వైజ్ఞానికంగా, వైద్యపరంగా, టెక్నాలజీ అంటామే, ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం ఎవరు? భూతలాన్ని కప్పేయటం అంటే అది. భూతలాన్ని కప్పివేయడం అంటే ఈరోజు ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్, ఈరోజు ప్రముఖమైన కంప్యూటర్ వ్యవస్థ సాఫ్ట్వేర్లో వాళ్ళు తలుచుకుంటే ప్రపంచం ఇంటర్నెట్ బ్లాక్ చేశారు, ఆపేయచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థను ఆపేయచ్చు, షేర్ మార్కెట్ను కుప్పకూల్చేయచ్చు. వారు తలుచుకుంటే ఒక్క వ్యక్తిని. మన భారతదేశంలో ధనవంతులుగా చెప్పబడిన వారు అదానీ, గుర్తుందా? అదానీ మీద ఒకడు పోస్ట్ పెట్టాడు. ఒక్కసారి షేర్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఒక్క రోజులో 1,00,000 కోట్లు కోల్పోయాడు. ఎంత? దానికి ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు తలుచుకుంటే ఒక్క వ్యక్తిని ఒక్క గంటలో బిచ్చగాడుగా చేయొచ్చు. భూతలం అంతా ఇప్పుడు ఎవరున్నారు? అన్ని చోట్ల ఉన్నారు. ఆ రోజు బిలాము చెప్పిన మాట 3,500 సంవత్సరాల క్రితం భూతలాన్ని కప్పేశారు వాళ్ళు. సూపర్ పవర్, రాజవంశం మించిన వాళ్ళు. మీరు ఈ 3 అధ్యాయాలు చదువుతుంటే గుండెలు అవిసిపోతాయి. అందులో వాళ్ళ గురించి రాయబడిన మాటలు ఒక్కొక్కటి చెప్తే అందులో ఆశ్చర్యకరమైన విషయం 1948, 1949 ప్రత్యేకంగా మీరు చూడగలిగితే హిట్లర్ ఇస్రాయేలీని ఓచుకోత కోస్తున్నప్పుడు ఇస్రాయేలీలో ఒక గుంపు బయటకు వచ్చి ఎలా అయినా మన వాళ్ళని రక్షించుకోవాలి అని అగానా అనే ఒక సంస్థ ఏర్పడింది. దాని తర్వాత 1948లో ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడిన తర్వాత 1949లో మొసాద్ అనే ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ ఇంటెలిజెన్సీ గూఢాచార వ్యవస్థ ఈ అధ్యాయంలో రాయబడింది. అదే నాకు ఆశ్చర్యం అవుతుంది. వారికి గురుపోతు వంటి వేగము. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. దావీదు దగ్గర ఉన్న సైన్యం 2 లక్షణాలు చూస్తాం. వారు సింహము వంటి ముఖం కలిగిన వారు, 2 లేడి వంటి వేగం కలిగిన వారు, గురుపోతు వంటి వేగం. దట్ ఈస్ సూపర్ పవర్. ఇశ్రాయేలీ ఇంటెలిజెన్సీలో, ఇశ్రాయేలీ యొక్క తెలివిలో, ఇశ్రాయేలీలు బ్రెయిన్ని వెపన్గా వాడడంలో, శత్రువు ఎడల వారి పన్నాగాలు, ఒక దేశాన్ని చుట్టుముట్టడం, ఒక దేశంలోకి చొచ్చుకొని పోవడం, ఒక దేశం యొక్క వ్యవస్థలను ఎలా వారు చొచ్చుకొని వెళ్ళి తెలుసుకోవాలో, గురుపోతు వంటి వేగం. వారిని మించిన వాళ్ళు లేరు. ఈ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీరేం నేర్చుకోవాలి తెలుసా? 3,300 సంవత్సరాలు, 3,500 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో బిలాము అనే ప్రవక్త ఇశ్రాయేలీల గురించి చెప్పిన మాటలు నేటి దినాన అక్షరాల నెరవేరుతున్నాయి. ఆ ప్రవచనాలు ఏంటో మనం 4 ప్రవచనాలు చెప్పాడు. ఈ 4 ప్రవచనాలు ఇశ్రాయేలీల ప్రారంభం నుండి ఇశ్రాయేలీలకి రేపు దినాన జరగబోయే భవిష్యత్తు దాకా చెప్పేశాడు. మొత్తం ఒక్కొక్క వచనం, ఒక్కొక్క ప్రసంగం. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను? 3 అధ్యాయాలలో 96 వచనాలు, 96 వారాలు. అంటే మనం ఏమవుదామో, ఉంటామో, పోతామో తెలియదు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 96 వచనాలు. అర్థమైందా? వీరు మోయాబు మైదానాల్లో దిగారు. చెప్పండి, నేను అండర్లైన్ చేయించి వదిలేస్తాను, మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. వారు మోయాబు మైదానాల్లో దిగారు. ఆ మోయాబును పరిపాలిస్తున్న ఆ రాజు ఎవరైనా, వీళ్ళని నేను జయించలేను, నా వల్ల కాదు, అందుకే ఏం చేద్దాం? యుద్ధం చేయలేను, గెలవలేను, పోరాడలేను, భూతలాన్ని కప్పేశారు.
ఎద్దు బీటికను చేసినట్టు, అంటే ఒక ఎద్దు పచ్చికను లాగేసినట్టు. అమ్మో ఈ జనం. అప్పుడు ఆయన చెవిలో ఒక మాట పడింది. ఏంటో తెలుసు అది? ఇదిగో జాగ్రత్త వినాలి మీరు. ఇక్కడ నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు బిలాము. నువ్వు ఆయన పిలిపించుకో. ఆయనలో ఒక గొప్పతనం ఉంది రాజు, ఆయనలో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే ఆ గొప్పతనం, ఆయన నోట ఆ దేవుడు ఒక మాట ఉంచాడు. ఆయన ఏం చెప్తా జరిగిద్ది. ఆయన దీవించిన వారు దీవించబడతారు. ఒకవేళ ఆయన శపించాడు అనుకో, వారు శపించబడతారు. రాజుకి ఈ మాట చెప్పారు. మళ్ళీ చెప్తాను. ఆ రాజు ఈ ప్రజలను చూసి భయపడిపోయాడు. ఎవరిని చూసి? అందరూ చెప్పండి, ఎవరిని చూసి? ఇశ్రాయేలును చూచి భయపడిపోయాడు. ఈరోజు ప్రపంచంలో మీరు ఆశ్చర్యపోతారు, ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎవరు? అమెరికా. ఉంటుందా ఉండదా? ఎవరు మాట్లాడలేదు. కానీ అమెరికాకు కూడా భయమే. ఎవరంటే చాలామంది తెలియదు. అమెరికా యొక్క రక్షణ వ్యవహారంలో ఇజ్రాయెల్ దేశం వారికి తోడుగా ఉంది. ఇజ్రాయెల్ దేశం తలుసుకుంటే చెయ్యింది లేదు. 0.2% జనాభా, ప్రపంచ జనాభాలో 95 లక్షల మంది భూతలాన్ని కప్పేశారు. బలమైన జనముగా మారారు. తిరుగులేని సూపర్ పవర్. ఎందుకంటే వారు దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు, దేవుని స్వకీయ సంపాద్యం. వారితో ఎవరు గెలవలేరండి. దేవుని పిల్లలతో ఎవరు గెలవలేరు తెలుసా? గెలవలేరు. ఈ రాజు వారిని చూసి భయపడిపోయాడు. ప్రపంచంలో ఇశ్రాయేలును చూసి భయపడినోడు ఎవడు? వారితో పెట్టుకుని గెలవగలిగిన వాళ్ళు ఎవరు? 1948 నుండి ఇప్పుడు ఇరాన్తో చేస్తున్న యుద్ధం 10వ యుద్ధం. ఒక్క యుద్ధంలో ఓడిపోదు. ఎందుకో తెలుసా? యాకోబులో ఏ మంత్రం లేదు, వారి మంత్రం లేదు, కానీ వారి పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏం చేయాలి వీళ్ళని, ఎలా గెలవాలి వీళ్ళని, అమ్మో అని రాజు భయపడుతుంటే మోయాబు రాజుకు ఒకటి సలహా ఇచ్చాడు. 1400 కిలోమీటర్ దూరం ఎళ్ళు. బేయోరు కుమారుడు బిలాము ఉన్నాడు. పిలిపించుకో. అతడు నోట దేవుడు మాట ఉంచాడు. అతడు ఏం చెప్తే జరిగింది. ఒకవేళ అతడు దీవిస్తే దీవెన, శపిస్తే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన్ని పిలిపించుకొని ఆయనతో ఈ ప్రజల్ని ఏం చెయ్యి? శపించు. అప్పుడు జరిగిద్ది. అప్పుడు ఈ ప్రజలందరూ నాశనం అవుతారు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారు. ఎవరికి? రాజుకి. అంతే, ఆలస్యం చేయలేదు. ఈయనేం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న బహుమానాలు, శ్రేష్టమైన బంగారం, వెండి, తన దగ్గర ఉన్న మనుషుని పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి పెతోరు కుమారుడైన బిలాము దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? పెతోరు అనేది ఎక్కడంటే మెస్పటోమియా అనే ప్రాంతం. ఏ ప్రాంతం? ఇక్కడ నేర్చుకోవాలి మళ్ళీ మీరు. ఆ ప్రాంతము నుండి ఈ ప్రవక్త ఉన్నాడు. అబ్రహాం ఎక్కడోడు? నిజంగా చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో. అబ్రహామును పిలిచింది కూడా దేవుడు అక్కడి నుంచే. అబ్రహామును దేవుడు పిలిచి, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని. ఇప్పుడు అదే ప్రాంతం నుండి ఓ ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ప్రారంభంలో మంచోడేనండి. ప్రారంభంలో మంచోడు అవబట్టే కదా దేవుడు తను వాడుకుంటున్నాడు. మంచోడు అవబట్టే కదా దేవుడు తన వాక్కులు ఎవరి మాట ఉంచాడు. కానీ
దేవుడిచ్చిన ఆధిక్యతను అమ్మేయడానికి ఇష్టపడ్డాడు ఇతను. ఈరోజు చాలామంది దేవుడిచ్చిన ఆధిక్యతలు, దేవుడిచ్చిన గొప్పతనాలు, దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతులు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ప్రతిదీ అమ్మివేస్తున్నారు. అదే నేను ప్రారంభంలో చెప్పాను. తప్పిపోయిన మానవులందరికీ ఆదాము ప్రతినిధిగా కనిపిస్తే, తప్పిపోయిన బోధకులందరికీ ఫోర్ ఫాదర్ ఎవరు? ఇలా అమ్మేయకూడదు. చావనన్నా చావాలి, మనల్ని మనం అమ్ముకోకూడదు. నాకేవేవి లాభకరములుగా ఉన్నాయో వాటిని క్రీస్తుని బట్టి నష్టంగా. ఇంకొక మాట చెప్పాడు, నాకు కలిగిందంత వ్యయం చేశాను, నన్ను నేను వ్యయపరుచుకున్నాను అన్నాడు. వింటున్నారా? ఈరోజు వాక్యం వింటున్నాం మనం. ఇప్పుడు ఈ మనుషులు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే 400 మైళ్ళు. ఇందాక 1400 అన్నట్టున్నాను, కాదు 400 మైళ్ళు, 1400 కాదు, 400 మైళ్ళు. దాన్ని కిలోమీటర్లు మారిస్తే దాదాపు 650 కిలోమీటర్లు. వాళ్ళు బహుమానాలు తీసుకొని వచ్చారండి. 400 మైళ్ళు, 40 రోజులు ప్రయాణం. బహుమానాలు తీసుకొని ఈ బిలాము దగ్గరికి వచ్చారు. బిలాము దగ్గరికి వచ్చి, మేము మోయాబు రాజు బాలాకు దగ్గర నుండి వచ్చాం, ఇదిగో ఈ బహుమానాలు నీకే. ఎందుకు ఈ బహుమానాలంటే, నీ గురించి మేము విన్నాం, మా రాజుగారు విన్నారు. నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారంట, నువ్వు ఎవరిని శపిస్తే వారు శపించబడతారంట. ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఒక జాతి మా దేశం గుండా వెళ్తున్నారు, వారిని జయించటం మా వల్ల కాదు, వారు భూతలాన్ని కప్పేశారు, వారు మాకన్నా బలవంతులు, రాజు ఈ మాటలు చెప్పమన్నాడు. అందుకే ఈ బహుమానాలు తీసుకొని నువ్వు వచ్చి మాతో ఆ ప్రజలు నువ్వేం చెయ్యి, శపించు. వారు వచ్చిన ఎజెండా, వారు వచ్చి ఎందుకు వచ్చారో ఈ విషయం ఆ ప్రవక్తకి చెప్తే, ఆ ప్రవక్తకి దేవుడు ముందుగా చెప్పాడు, ఇదిగో బిలాము, నేను నిన్ను వాడుకుంటా. ఎప్పుడు? నేను చెప్పినట్టు చేస్తా. నేను నిన్ను వాడుకుంటా ఎప్పుడంటే, నేను నీకు ఏదైతే చెప్పమన్నానో అదే చెప్పు. నేను నిన్ను వాడుకుంటా ఎప్పుడు? నీవు ఇశ్రాయేలీని కేవలం ఏం చేయాలి? దీవించాలి, కానీ ఏం చేయొద్దు. ఈ విషయం ముందుగానే చెప్పాడు. ఇప్పుడు వచ్చినోళ్ళు ఏం చేయమంటున్నారు? వచ్చి శపించమంటున్నారు. కానీ బిలాముకు దేవుడు ఏ శక్తినిచ్చాడు? ఇశ్రాయేలీల్ని దీవించమని. కానీ వచ్చినోడు దేనికి వచ్చారు? శపించమని బహుమానాలు తెస్తే. ఆ ప్రవక్త, ఆ బిలాము అనేవాడు, బిలాము అంటే అర్థం ఏంటంటే మింగువాడు. చెప్పండి ఏంటి? మృంగుట, మింగటమే వాడి పని. మింగుట, స్వహా చేయుట, ఎత్తడి నోరు కలిగిన వాడు. ఇక చూడండి ఎట్లాంటి అర్థం ఎందా నోటికి. ఇదిగో ఇది బిలాము అనగా మృంగుట, స్వహా చేయుట, ఇత్తడి నోరు కలిగిన వాడు. ఏ నోరు? ఇత్తడి నోరు. ఇప్పుడు జాగ్రత్త వినండి, వచ్చారు కదా, ఏం చెప్పాలి ఈయన వచ్చిన వాళ్ళతో? బహుమానాలు తీసుకొని నువ్వు వచ్చి ఇశ్రాయేలుని శపించు అన్నాడు కదా, అన్నాడా లేదా? మాట్లాడాలి. ఏమనాలి? ఈయన శపిస్తాననాలా వద్దనాలా? పెద్ద చెప్పండి. మీరైతే ఏమంటారు? కరెక్ట్గా చెప్పాలి. ఏమేం తెచ్చారు లెక్క పెట్టండి అంటారా? అదే అంటున్నాం. మనం సమస్య ఏంటంటే, మనం దేవుని మర్చిపోతున్నాం, లోకాన్ని చూస్తున్నాం. ఏ పిలుపుతో పిలువబడ్డామో, ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడో, అవును పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడండి ఆయన మనల్ని. మర్చిపోయాం. మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటో తెలుసా? మీకు మీ ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు మీ నుండి ఏం కోరుతున్నాడో తెలుసా? మర్చిపోతున్నాం. ఏం చేయాలి బిలాము? చెప్పండి, ఏం చేయాలి? దేవుడు నన్ను దీవించడానికి పిలిచాడు, శపించడానికి నన్ను పిలవలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎప్పుడు వాళ్ళు ఎవరండి? దీవించబడిన వాళ్ళే. దీవించబడిన వాళ్ళే కాదా?
వారు దీవించబడిన వారు కాబట్టి దినాన ప్రపంచానికి దీవెనగా ఉన్నారు. వారు ఆశీర్వదించబడిన వారు కాబట్టి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అర్థమైందా? ఈ బిలాము వారితో ఏమన్నాడు తెలుసా? ఒక మాట చదువుకుందాం. ఆరితో అన్న మాట ఏమిటంటే, చూడండి, బిలాము వారితో ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, వారి మొట్టమొదట ఆ సందేశం 40 దినాలు 8వ వచనం, వారు తిరిగి వచ్చారు కదా బాలాకు తీసుకొచ్చిన సందేశం చెప్పారు ఆయనకి. సందేశం చెప్పినప్పుడు నిర్ద్వందంగా వారిని ఏం చేయాలి? తిరస్కరించాలా లేదా? తిరస్కరించాలి. కానీ 8వ వచనం చూడండి, 22:8 అండర్లైన్ చేయండి. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో. ఈ రాత్రి, ఆ పదం చెప్పండి. ఈ రాత్రి ఉంచాలా పంపాలా? ఎందుకు పంపాలి? వారు వచ్చిన ఉద్దేశం ఇశ్రాయేలీయులు ఏం చేయమని? శపించమని. కానీ బాలాకుకి దేవుడు ఆ శక్తిని ఎందుకు ఇచ్చాడు? దీవించమని, శపించమని. స్పష్టంగా తెలుసు వారిని దీవించాలని. కానీ వచ్చినోడు శపించమంటుంటే బహుమానాలు చూసి అన్నాడు, ఈ రాత్రి చెప్పండి, ఈ రాత్రి ఇక్కడే రాజీ పడడంలో, లోకముతో రాజీ పడడంలో మొట్టమొదటి మెట్టు బిలాము హృదయం సరిగా లేదు. ఉంటే జవాబు వెంటనే చెప్పేవాడు. హృదయం నిండా వారు తీసుకొచ్చిన బంగారం, వారు తీసుకొచ్చిన ధనం మీద ఆశ కలిగింది. ఈ రాత్రి ఇక్కడే ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే, కోరిక పుట్టింది. బహుమానాలు తీసుకొని వెళ్ళాలి అన్న కోరిక పుట్టిందా వద్దా? ఈ రాత్రి ఇక్కడే ఉండండి. ఆ రాత్రి దేవుణ్ణి అడిగాడు, ఏమని తెలుసా? ప్రభువా వెళ్ళమంటావా? దేవుడు అన్నాడు, వెళ్ళకూడదు. నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎందుకు వచ్చారు? వారు తెలుతావా? నువ్వు ఇశ్రాయేలుని దీవించాలి. ఎందుకంటే వారు దీవించబడినవారు. దేవుడు వారితో పనిచేస్తున్నాడు. ఎందుకంటే వారిలో నుండి లోకరక్షకుడు రావాలి. వారు దీవించబడిన వారు. ఆదికాండం 12వ అధ్యాయం ఇక్కడే ప్రారంభం. ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనం ఏమన్నాడు? అబ్రహామును పిలిచి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆస్వాదించబడిన అబ్రహాముతో అనగా. ఎంత బాగుంది చూసారా? సమస్త వంశములు ఎవరి ద్వారా ఆస్వాదించబడతాయి? వారు దీవించబడిన వారు. ద్వితీయోపదేశకాండం అంతా కూడా వారు ఏ రీతిగా దీవించబడ్డారో దేవుడు అన్నాడు బిలాముతో, బిలాము వారితో వెళ్ళకూడదు. దేవుడు చూడండి 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి, చూడండి, నీ యొద్దను నీ మనుషులు ఎవరని అడగగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ప్రశ్నిస్తాడండి, ఏయ్ బిలాము, ఎవరిని ఉండమన్నావు నీ దగ్గర? ఎందుకు ఉండమన్నావు? నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు? అన్నీ తెలుసు దేవుడికి. నీ దగ్గరికి ఎవరు వస్తున్నారో, నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో దేవునికి తెలియదా? అన్నీ తెలుసండి. మనమే రహస్యాలు మాట్లాడుకొని, మూడో వ్యక్తిని తిట్టుకొని, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడుకొని, లేనిపోయిన మాటలు కలుపుకొని, కుట్రలు, కుతంత్రాలు, చాడీలు, వాళ్ళ మీద ఒక దండయాత్ర చేశారు. మీరు దండయాత్ర చేయటం మీ మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు మీతో నిలబడి ఈరోజు మాట్లాడకపోవచ్చు. మీరు మాట్లాడుకున్నది ఏంటి? ఎవరి గురించి మాట్లాడుకున్నారు? ఎందుకు మాట్లాడుకున్నారు? అడుగుతాడైనా. బిలాముతో అంటున్నాడు, నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎవరు? రాత్రి ఎందుకు ఉండమన్న వాళ్ళని నీకు తెలీదా? ఇశ్రాయేలుడు దీవించబడిన వారని. వారిని దీవించడానికే కదా నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ నోట వారి
వారు దీవించబడిన మాట, వారిని దీవించడానికి నీకు తెలియదా బిలాము? నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు అడుగుతాడండి. ప్రతి గంట, ప్రతి నిమిషం జాగ్రత్త. ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన ఏంటి? దేవుడు అడుగుతాడు. ఎవరితో మాట్లాడావు? ఎవరిని కలిసావు? ఎందుకు కలిసావు? ఎప్పుడు కలిసావు? ఎలా కలిసావు? ఏం మాట్లాడావు? ప్రతి విషయంలో లెక్కలు అడిగేవాడు ఆయన. ఆయన కనులకు మరుగైంది ఏది? పాతాళ అగాధ కూపం దేవుని కనులకు తేటగా కనిపిస్తున్నప్పుడు నరుల హృదయం మరి తేటగా కనిపించదా? మనం ఎవరికి చెప్పవలనో ఆ దేవుని కన్నులకు సమస్తం. మనం చాలాసార్లు మనల్ని మనం మోసం చేసుకుంటాం. దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు బిలాముతో అంటున్నాడు. నిజంగా పదం చూడండి ఎలా ఉందో. దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి ఇక్కడే ఉండమన్నావు, ఎందుకు ఉండమన్నావు? దేవుడి ప్రశ్న ఏంటంటే, దేవుడు అంటున్నాడు, బిలాము వచ్చి అంటున్నాడు, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడగగా, ఇంతకీ దేవుడు తెలియదా వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో? తెలుసా తెలీదా? మరి ఎందుకు అడిగాడు? ఆదామా ఎక్కడున్నావు? దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. మనమేమో ఎవరూ తెలియదని. ఈ గోడ పక్కన మనం, ఆ గోడ పక్కన ఇంకొకళ్ళు. మీకు తెలుసా గోడలో రాళ్ళు ఉన్నాయి? విన్నాయా లేవా? రేపటి దినాన గోడలో రాళ్ళు ఏం చెప్తాయి? సాక్ష్యాలు చెప్తాయి. దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు? దాని అర్థం తెలుసా? బాధ్యతను మరిచావా? నేను నీకు చెప్పిన మాటను మరిచావా? అన్యులతో సాంగత్యం పెట్టుకున్నావా? పైగా ఈ రాత్రి నీతో బస చేయాల వాళ్ళు. సిగ్గు లేదు నీకు? అక్కడ లేదు. మన గురించి నేను చెప్తున్నా. సిగ్గు లేదా మనకి? దుష్టుడితో పనెందుకు నీకు? దేవుని చిత్తం లేని వారితో, దేవుని ప్రేమించిన వారితో మనల్ని పరిశుద్ధులుగా దేవుడు పిలిచినప్పుడు, సంఘముగా పిలిచినప్పుడు, ఆయన బిడ్డలుగా ముద్ర వేసినప్పుడు అన్యులతో నీకు సంబంధం ఏమిటి? వారితో నీకు పొత్తు ఏమిటి? పైగా ఈ రాత్రి ఏడే ఉండండి అంటావా? నేను అంటాను, ఈ రాత్రి ఏడే ఉండండి అని ముచ్చట్లు పెట్టుంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజు ఏమంటున్నాడు? నా గురించి అంత దూరం తెలిసిందా? నా ఖ్యాతి అంత దూరం వచ్చిందా? ఇంకేమనుకుంటారు నా గురించి? నేను అనుకుంటాను తెల్లవారిన దాకా. జాగ్రత్త. అన్నీ తెలుసు దేవుడికి, అన్నీ తెలుసు. మనం ఏం చేస్తున్నామో తెలుసండి. మనం ఎవరికి లెక్క అప్పగించాలనో అది, ఆ ఒక్క భయం ఉంటే చాలు మనకి. ఆ భయమే లేదు మనకి. యోసేపు ఆ గదిలో ఎవరు లేరు. ఆమా యోసేపే ఉన్నారు. ఎవరు లేరు. పైగా దేశంలో ఉన్నాడు, యవనుడిగా ఉన్నాడు. ఆమెతో ఒక పాఠం చెప్పాడు. దేవుడు చూస్తున్నాడు. బా, డిస్టెన్స్, దూరంగా. ఇది మనం నేర్చుకోవాల్సింది. దుష్టత్వానికి దూరంగా, పాపానికి దూరంగా. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం జ్ఞాపకం చేస్తాను. యోసేపు వస్త్రాన్నామా మనం ఏం చేయొచ్చు? యోసేపు ఆమెతో కలబడి ఆ వస్త్రాన్ని లాక్కోవచ్చా లేదా? పెద్ద చెప్పండి. ఎందుకు లాక్కోవాలా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఎందుకు? ఇప్పుడు కనీసం ఆ వస్త్రం లాక్కొని చుట్టుకొని పోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు ఆ వస్త్రాన్ని? వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోసేపు సరిగ్గా ఒక్క స్ట్రోక్ ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్దామా? గొంతు పట్టుకొని పీక మీద కాలేసి చంపేస్తానంటే ఏమవుతుంది? ఇప్పుడు యోసేపు ఆ వస్త్రం లాగేసుకుంది కదా, వస్త్రాన్ని వదిలిపెట్టి బయటికి పరిగెత్తాడు. ఇప్పుడు యోసేపుకు కొంతైనా క్షేమం ఏంటంటే ఆ వస్త్రాన్ని తీసుకొని చుట్టుకొని బయటికి. ఎందుకంటే ఆ వస్త్రాన్ని కూడా తీసుకోలేదు. ఆమెను ముట్టుకోవడం కూడా ఇష్టం లేదు. ఇంకా ఆమెను ముట్టుకోవడం సమస్య కాదు ఇక్కడ. ఆమె పట్టుకున్న వస్త్రాన్ని తిరిగి తన దేహం మీదకి రావడానికి యోసేపు, పాపాన్ని యోసేపు రూల్ చేశాడు. అందుకే యోసేపు దేశాన్ని రూల్ చేశాడు. పాపంతో పోరాడాడు, పాపాన్ని కాలు కింద తొక్కేశాడు. విషయం ఏంటో తెలుసా? ఆమె తాకిన వస్త్రాన్ని
తన దేహం మీదకు తీసుకోవడానికి యోసేపు ఇది దేవుడు కోరాడు. ఏనాడు మళ్ళీ ఆ ఇంటికి రాలేదు, ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. అందుకే బిలాముతో అంటున్నాడు, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు? దాని అర్థం ఏంటి తెలుసా? ఎందుకు రానిచ్చావు? ఎవరో నీకు తెలీదా? వచ్చేం మాట్లాడారు? ఇశ్రాయేలుని శపించడానికి 400 మైళ్ళ నుంచి వచ్చారా? బహుమానాలు తెచ్చారా? వాళ్ళతో ఏం మాట్లాడావు? రాత్రంతా ఫుల్ మీటింగ్ పెట్టుంటాడు. వాళ్ళు కూడా 4 మాటలు ఇంకెక్కువ చెప్పుకుంటారు. ఎందుకు? ఎట్టయినా ఈయన తీసుకుపోవాలి. ఎక్కడికి? రాజుగారు చెప్పిన పని పూర్తి చేయాలని. ఏం చెప్పాడు చూడండి అక్కడ. అతడు ఏం చెప్తున్నాడు చూడండి. బిలాము వద్దకు వచ్చినప్పుడు 10వ వచనంలో చెప్తున్నాడు, బిలాము దేవునితో, చూడండి, ఎవరని అడగగా దేవునితో ఇట్లాడు, సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. ఇప్పుడు కప్పేశారు. ఆ రోజు కప్పుతున్నారు. ఇప్పుడైతే అప్పుడు ఎన్ని లక్షల మంది వాళ్ళు? అవును, ఇప్పుడు కప్పేశారు. అన్ని విషయాలు కప్పేశారు. నీవు ఇప్పుడు వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తొలివేయుదనేమని వీరి చేత నాకు వర్తమానం పంపాను. 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు. అండర్లైన్. వారు ఆశీర్వదించబడిన వారు. అండర్లైన్ చేసి స్టార్ మార్కులు వేసేసేయండి అక్కడ. ఆశీర్వదించబడిన వారు. వారు ఎవరండి? వారు ఆశీర్వదించబడిన వారు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన వారు. ఎక్కడ చదువుతాం మనం? ద్వితీయోపదేశకాండం. అక్కడ 7వ అధ్యాయంలో మీరు వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే, 7వ అధ్యాయం చూడండి, చక్కగా రాయబడ్డాయి. 6వ వచనం, 7:6, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనం, నీవు భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను ఎక్కువగా ఎంచాడు. ఎట్టెంచాడు? ఎక్కువగా. 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఇశ్రాయేలీలు ఎవరండి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడెవరు? బిలాము దేవుడు చెప్పాడు, ఆ ప్రజలతో నువ్వు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వెళ్ళకూడదు అని చెప్పాడు. ఆ ప్రజలతో నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. 12వ వచనంలో ప్రభు వద్దన్నాడు. వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడా? నో. ఉదయం లేచాడు, ఆ ప్రజల దగ్గరికి వచ్చాడు, వెళ్ళి చెప్పండి, నేను రాను, దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు, నేను రాను అని ఆ బహుమానాలు ఇచ్చి వెనక్కి పంపించేశాడు. అంతటితో ఈ చరిత్ర ముగిసిపోతే మనకింతక చరిత్ర ఏముంది? సాతానుడు తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తాడు. నువ్వు ఒక విషయంలో లొంగకపోతే మరొక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఏ విషయంలో మనం బలహీనమో, ఎక్కడ జారిపోతామో, ఎక్కడ ఓడిపోతామో, ఏ శోధనకు గురైపోతామో దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. యేసు క్రీస్తుకే ఈ సకల లోక ఐశ్వర్యాలు చూపించి అది మొత్తం నీకు ఇస్తానన్నవాడు వాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. లోకాన్ని చూపిస్తాడు, లోక ఐశ్వర్యాలను చూపిస్తాడు. సాతానుడు ఎన్నడూ ఓడిపోడు. నీ మీద గెలవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. కానీ దేవుని మహాశక్తిని బట్టి నువ్వు వాడిని ఓడించాలి. వింటున్నారా? అవ్వలేదు. మీరు గుర్తుందా? యోసేపు మీద ఆమె 1 రోజు 2 రోజులు కాదు, అనుదినము యోసేపును శోధిస్తూ మాట్లాడుతూ వచ్చాను. అనుదినము అంటే ఏదో ఒక రోజు దొరుకుతాడని. మనం ఒక ప్రయత్నం చేసి, 2 ప్రయత్నాలు చేసి, 3 ప్రయత్నాలు చేసి, 4 ప్రయత్నాలు చేసి, 10, 100 చేసి ఆగేస్తాం. ఇంకా నా వల్ల కాదని అలసిపోతాం మనం. సాతానుడు అలసిపోడు. ఎలా ఎరవేయాలో వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వీళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారండి, అయ్యా ఆయన రానంటున్నాడు, వారి దేవుడు అంట వెళ్ళొద్దన్నాడంట, ఆ ప్రజలు దీవించబడిన వారే కానీ శపించబడిన వారు కాదంట, ఆ
బిలాం అనేవాడు రాత్రిపూట ఉండమన్నాడు. మేమేమనుకున్నామంటే తెల్లారి మాతో వస్తాడు అనుకున్నాం, కానీ తెల్లవారేటప్పటికి దేవుడు చెప్పాడంట, ఆ ప్రజలు దీవించబడినవారు, వారు శపించబడినవారు కాదు, నువ్వు వారితో వెళ్ళొద్దు అని. వింటున్నారా? వెళ్ళిపోయారు బహుమానాలు తీసుకొని. కానీ సాతానుడు అవుతాడా? ఈసారి ఆయన ఏం చేశాడు తెలుసా? అందులో కింద వచ్చినాం చూడండి, వారితో కూడా వెళ్ళవద్దని చెప్పినప్పుడు చూడండి, అప్పుడు బాలాకు 14 వచ్చినాం, మోయాబు అధికారులు లేచి బాలామును వద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లపోయినండ్రి, అయినను బాలాకు. ఒక మాట చూడండి ఇక్కడ, అయినను, ఏ పదం అక్కడ? అయినను బాలాకు వారి కంటే బహుఘనత నొందించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపి ఆగాడా? వారికంటే ఘనత నొందిన అధికారుల్ని మళ్ళీ ఇంకా రెట్టించిన బహుమానాలను బిలాము వద్దకు వచ్చి అతనితో, దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలగజేసేది. అండర్లైన్ చేయండి ఆ మాట. సాతానుడు కూడా మనతో ఇలాగే మాట్లాడుతాడు. నేను నీకు బహుఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనుమును శపించుమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పిరి. చూసారా ఏమేం పంపించాడు చూడండి. బాలాకు, తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనిని చేయనట్లు నీవు నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. బానే చెప్పాడు. రెండోసారి వచ్చారు, బహుఘనత నొందిన వాళ్ళు వచ్చారు. మొదటిసారి టీంలో 10 మంది ఉంటే ఈసారి టీంలో 20 మంది వచ్చారు. మొదటిసారి తెచ్చిన బహుమానాల కన్నా ఈసారి ఇంకెక్కువ బహుమానాలు తెచ్చారు. ఒక మాట మీరు అండర్లైన్ చేశారు. ఏంటి? 17వ వచనం, నేను నీకు బహుఘనత కలగజేసేదను. సాతానుడు ఇలాగే అంటాడు, ఏడ కూర్చుంటే నీకేం వస్తుంది? ఏం రాదు. నీకు బహుఘనత కలగజేసేది నేనే. లోకాన్ని చూపిస్తాడు, లోకైశ్వర్యాలు చూపిస్తాడు, అవి మీకు దేనికి పనికిరావు. ఫలించాల్సిన మన హృదయాలు ముళ్ళ పొదలో పడిపోయిన విత్తనంగా మారిపోవద్దు మన హృదయాలు. లోకైశ్వర్యాలు చూపిస్తాడు. షోలం మితితో ఉంటే సలోమోను నీకేమొచ్చింది? పైగా నల్లగా ఉన్న అమ్మాయి నువ్వు చేసుకుంటువి, ఇక్కడ నీకు వర్కౌట్ అవ్వదు. నువ్వు బయటికి రా, ఫుల్ బయటికి తీసుకుపోయి ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమంది? వామ్మో, ఓ పెద్ద సభ, ఎంతమంది చూడు. ఈ చివరి నుంచి నాకు తెలిసి ఆ పేర్లు కూడా తెలియదు. వాడు వచ్చి చెప్పాల్సింది, నేను నీ భార్య మర్చిపోయావా? చివరిలో మతి మరుపుడు వచ్చేసింది. ఎవరికి? సాతానుడు. బహుఘనత కలగజేసేదను. ఒక్క భార్య ఉంటే నీకేం ఉపయోగమయ్యా? 1000 మంది, గురు ఫోటో కూడా రాదు. సలోమన్ మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఇటు ఎంతమంది? 500, ఇటు 500. చూసారా? బహుఘనత కలగజేసేదను. బహుఘనతను మోషే విడిచిపెట్టాడు, పౌలు గారు విడిచిపెట్టాడు. తమ్మును తాము ఖాళీ చేసుకున్నారు, దేవుని కొరకు బహుగా వాడబడ్డారు. కానీ ఇక్కడ బిలాం చూసారా? చూడండి, తన ఇంటికి అంతమందిని పంపించినప్పుడు బిలాం వచ్చిన వాళ్ళు తన్నాడు. నేనేం చేయమంటారు? దేవుడు వారిని దీవించమన్నాడు, దీవిస్తాను. దేవుడు నా నోట ఏ మాట ఉంచాడో అవే చెప్తానన్నాడు. కానీ అక్కడ ఏమైంది తెలుసా? మళ్ళీ 19వ వచనం, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి, యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందున బాలాకు సేవకులకు. మళ్ళీ ఏమంటాడు వాళ్ళతో వచ్చిన వాళ్ళతో? ఈ రాత్రేడే. ఎందుకు రాత్రి గోలేంటి ఈయనకి? సమస్య అంతా రాత్రులతోనే. నైట్ మీ జీవితంలో బ్లెస్సింగ్ నైట్ అవ్వాలి. ఎందుకు తెలుసా? ప్రపంచం నిద్రపోయిద్ది, మీరు మేలుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, రాసుకోవాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, పరలోకం చూసినట్టు కన్నులు తెరవాలి. బ్లెస్సింగ్ నైట్ అవ్వాలి. శత్రువులతో సహవాసం చేసే రాత్రి అవ్వకూడదు, పాపం చేసే రాత్రి అవ్వకూడదు, దుష్టత్వాన్ని చూసే కన్నులతో మీ రాత్రి గడవకూడదు, హృదయంలో దుష్టత్వపు ఆలోచనలు యోచించే రాత్రి కాకూడదు. దట్ విల్ బి కర్సింగ్ నైట్. ఈ రాత్రి ఇక్కడే ఉండండి. దేవునితో గడపవలసిన వాడు, దేవునితో సంబంధం కలుపుకోవాల్సిన వాడు. ప్రభువా, ఇశ్రాయేలీలు నీ ప్రజలు ఎప్పటికీ దీవించబడిన వారే కదా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించుట కొరకు ఆయన నోట ఆ మాట ఉంచినప్పుడు
ఈ బిలాము ఇత్తడి నోరు కలిగిన వాడు, స్వాహా చేసేవాడు, బుద్ధి లేనోడు, కిరాయికి అమ్ముడు పోయేవాడు, దేవుడు చెప్పిన మాట కాకుండా సొంత మాటలు పలకడానికి ప్రయత్నం చేస్తున్నవాడు, శత్రువులతో చేతులు కలిపి వారితో సహవాసం చేస్తున్నవాడు, వారితో రాత్రులు గడుపుతున్నవాడు వచ్చిన వాళ్ళతో అంటున్నాడు, ఈ రాత్రి ఇక్కడే ఎందుకు ఉండాలి అంటే మనసులో ఏముందండి దీనికి? పెద్ద చెప్పండి. వెళ్ళాలని ఉందా లేదా? ఉంది. వెళ్ళాలని ఉంది అంతే. లేకపోతే మొదటిసారి రాత్రి ఉండమన్నాడు, దేవుడు స్పష్టంగా చెప్పాడు, వారి తెల్లొద్దు, వారిని శపించొద్దు, వారిని దీవించబడిన వారని. ఏమైంది విషయం ఏంటో తెలుసా? ఈ రాత్రి ఇక్కడే ఉండండి. దేవునితో ఆటలా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా ఏం చేయమంటావు? దేవుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట చూడండి. ఆ మనుషులతో మీరు వెళ్ళొద్దు అన్నాడా? చూడండి, ఈ బంగారం గతంలో తీసుకొచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకొచ్చినప్పుడు 20వ వచనం, ఆ రాత్రి దేవుడు బిలామును వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, వెళ్ళు అన్నాడు. ఏం చేస్తాడు? హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు అంతే కదా. ప్రభువా వచ్చారు, ఏం చెప్పాలి? వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఏది చెప్పానో లేచి వెళ్ళాడండి. నేనేమంటాను తెలుసా? మరణించడానికి వెళ్ళాడు, శాపగ్రస్తమైన మార్గంలో వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు యెహోవా దూత ఖడ్గధారి అయి దారిలో నిలబడినప్పుడు గాడిద ఖడ్గధారి అని యెహోవా దూతను చూసింది. బిలాము జోళ్ళ అందుకు గాడిద తిట్టేది మనల్ని. అర్థమైంది? ఎద్దు తన కామందు నెరుగు, కానీ నా ప్రజలు. గాడిద మీద కూర్చున్నాడు, ఎన్ని ఆలోచనలో. ఆ బంగారం ఏం చేయాలి, ఆ వెండి ఏం చేయాలి? రాజే పిలిపించాడు. నా ఖ్యాతి 400 మైళ్ళు వెళ్ళింది. నా గురించి ఏమనుకుంటున్నారో? నాకు అక్కడ రాజు ఘనమైన నన్ను ఆహ్వానం ఎలా పలుకుతాడో. నిజంగానే రాజు బయలుదేరి వచ్చి పొలిమేరలో నుంచొని ఉన్నాడు. ఎవరి కోసం? బిలాం కోసం. బిలాం ఎలా ఫీల్ అయి ఉంటాడు మీరు ఆలోచించారా? మార్గంలో గాడిద మీద ఎక్కెళ్తున్నాడు. గాడిదలో ఎదురు దేవుని దూత ఖడ్గం పట్టుకుని ఉన్నప్పుడు ఆ గాడిదకి స్థలం లేక గోడ కానుకుంటే కాలు గీసుకుపోయింది. ఎవరిది? 3 సార్లు కొట్టాడండి. ఎవరిని? దేవుడు ఊరుకున్నాడా? బిలాం ఎంత పనికి మాలోడంటే మనం రోజు తిట్టే గాడిదకి నోరిచ్చాడు దేవుడు. గాడిద నోరు తెరిచింది. ఇంకొకసారి కొట్టావా అంది. నన్ను 3 సార్లు కొట్టావు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంటే ఇది ఇద్దరు గాడిద మాట్లాడుతుందని నీ గుండె ఆగిపోవద్దు. గాడిదతో మాట్లాడుతున్నాడండి. గాడిదంది, నువ్వు నన్ను 3 మారు కొట్టావు. నేను నీ దానినైనప్పుడు ఏ రోజైనా నీ మాట మీరేనా? కన్నులు మూయబడ్డాడు. దేవుడు వద్దన్న స్థలానికి వెళ్తున్నాడు. వద్దన్న ప్రజలతో, దుష్టులతో సాంగత్యం చేశాడు. బహుమానాలు ఆశించాడు. మార్గం తప్పాడు. యూదా పత్రికలో రాయబడింది. మార్గము తప్పి బహుమానాలను ఆశించి అప్పుడు కన్నులు తెరిచినప్పుడు యెహోవా దూత ఖడ్గము ధరించి అక్కడ జరిగిన సంగతి చూడండి. ఆ అధ్యాయంలోనే 22వ అధ్యాయంలో 27వ వచనం 26 కూడా చూడండి. గాడిదేమో యెహోవా దూతను చూసిందని చెప్పాడు. 26లో యెహోవా దూత ముందు వెళ్ళుచు అనే మాట. 27 గాడిదకు యెహోవా దూత చూచి బిలాముతో కూడా కింద కూలిన గనక బిలాము కోప్పడి కర్రతో కొట్టడం చూస్తాం. 28లో గాడిదకు దేవుడు యెహోవా వాక్ ఇచ్చాడు, 3 మారు కొట్టావు అనే మాట. గాడిదకి అమ్మ వింటున్నారా? ఎన్నిసార్లు కొట్టాడని లెక్కలొచ్చు? 1 2 3 సార్లు కొట్టావు. నిన్ను నేనేమి చేసి ఇతని బిలాముతో అనగా, బిలాము నువ్వు నా మీద. గాడిదనేమంటున్నాడు? గాడిద ఎవరి మీద తిరగబడిందంట? మరి బిలాము ఎవరి మీద తిరగబడ్డాడు? అదే తిరగబడలేదా అని ఇంకొక మాట చూడండి. నా చేత ఖడ్గం ఉన్న ఎడల
నేను నిన్ని ఎవరితో ఖడ్గం ఉంటే అంట, కానీ అదే ఖడ్గంతో ఎవరు చంపబడ్డారు? ట్రాజడీ. బిలాము జీవితం చాలా విషాదం అండి. బిలాము జీవితం సేవకులకి ఒక హెచ్చరిక. నేను అబద్ధాలు చెప్తే, నేను మిమ్మల్ని మోసం చేస్తే, వాక్యం చెప్పే స్థానంలో ఉండి దేవుడు చెప్పమన్న మాటలు కాకుండా వేరే మాటలు చెప్తే నా అంత శాపగ్రస్తుడు ఎవరుండరు. దేవుని పరిచర్య నిప్పుతో చెలగాటం, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండాన్నట్లుగా అనేకులు బోధకులు, కానీ నేటి దినాన్ని తేలికైన ఉద్యోగం 2 ముక్కలు తెలిస్తే వాక్యం చెప్పడం ప్రమాదం అండి. బోధకులు ఉండొద్దని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. వింటున్నారా? దేవుని పిలుపు లేకుండా, పరిచర్యలో నలగకుండా, దేవుని వాక్య తర్ఫీదు పొందకుండా, సేవా నియమాలు తెలియకుండా, అపోస్తుల బోధ తెలియకుండా నేటి దినాన్ని ఎంతమంది సేవకులు అయిపోయారు తెలుసా? కనీస జ్ఞానం లేకుండా ఏదో 2 మాటలు చెప్తే అయిపోద్దని ఎంత శిక్ష పడుతుందో తెలుసా? బోధకులమైన మనం, యాకోబు భక్తుడు, మరి కఠినమైన తీర్పు. అందరికీ ఈ కఠినమైన తీర్పులో హెడ్ ఎవరు? బిలాము. ఇంజిను అందరం లాక్కుపోతున్నాడు. నేటి దినాన్ని ఎక్కువ మంది అయిపోయారు. ఈ చివరి దినాల్లో బిలాము నడిచిన మార్గంలో నడుస్తున్నారు. అయ్యో అనే మాట వాడాడు అక్కడ. బిలాము నడిచిన మార్గంలో నడుస్తున్నారు అనే మాట. ఈరోజు దేవుడు ఎందుకు సహిస్తున్నాడు వీళ్ళనంటే, దేవుని వాక్యం పేరట మోసం చేసేవాళ్ళని, అబద్ధ బోధకులను దేవుడు చెప్పాడు అని అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్న అనేకులను ఎందుకు ఉపేక్షిస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం. అంతే. బిలాము అంటున్నాడు, ఖడ్గమున్న ఎడల నేను నిన్ను చంపి ఉందును అని చెప్పాడు. వింటున్నారా? చూడండి అక్కడ ఆ మాట. కిందకు వచ్చినప్పుడు మనం యెహోవా దూత ఆయన కన్నులు తెరిచినప్పుడు ఆ దూతను చూడడం. అందుకు బిలాము 34వ వచనంలో చూడండి, గాడిద చూసింది, బిలాము చూశాడు. 34వ వచనంలో, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలు నిల్చుట్ట నాకు తెలిసినది. పాపం బోధకుడే, నేత్రాలు తెరవబడిన వాడే, కానీ మూయబడ్డాయి. అందుకే ఎవరిని చూడలేకపోయాడు? దేవుని చూడలేకపోయాడు. నేను పాపము చేసి తిని. మరి పాపం చేసి తిని అన్నవాడు వెనక్కెళ్ళాలా ముందుకా? చెప్పండి. చూడండి, కాబట్టి ఈ పని దృష్టికి నేను వెనకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, చేస్తుందే పనికి మాలిన పని. దేవుడు ముందుగా చెప్పాడు వెళ్ళు. అయితే ఒక మాట ఎక్కడ? అయితే యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటనే కరే మరేమీ పలకకూడదని బిలాముతో, అయితే వెళ్ళు, అయితే నీతో నేను పలికిస్తా, ఏం పలికిస్తానో అదే చెప్పు వెళ్ళి అని అతడు పలికించిన వచన భాగాలు నేటి దినాన ఇశ్రాయేలీల చరిత్ర, ఇశ్రాయేలీలు ఏం కాబోతున్నారో, ఇశ్రాయేలీల గుడారాలు ఎలా దీవించబడతాయో, ఈ ఇశ్రాయేలీల యొక్క సరిహద్దులు ఎంత సువాసన భరితమైన యెహోవా నాటిన అగరు చెట్లుగా, యాకోబు ఇశ్రాయేలీల గుడారాలు ఎలా నీటి యొద్ద వ్యాపిస్తాయో, గురుపోతు కొమ్ము వంటి వేగం వారిలో నుండి రాజులు ఎలా వస్తారో, ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలు సూపర్ పవర్ ఎలా అవుతుందో, ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తులో రేపుడు దేవుడి దినాన ఆయన వాగ్దానము చేయబడిన మెష్షై ఏ రీతిగా వచ్చి యెరూషలేమును కేంద్రముగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తాడో, ఈ ప్రవచనాలన్నీ ఎవరి ద్వారా పలికించాడు దేవుడు? అతడు కీడు చేయడానికి వెళ్ళాడు, శపించడానికి వెళ్ళాడు, కానీ ఆయన వల్ల కాలేదు. దేవుడు ఆయన నోట ఏ మాట ఉంచాడు? ఆశీర్వాదం. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి విచిత్రం. 36వ వచనం, బిలాము వచ్చనని బాలాకు విని. ఎవరు వచ్చారని? బిలాము ఒక సాధారణమైన ప్రవక్త. ఆ పొలిమేర చివరులున్న అర్నోను తీరమున మోయాబు పట్టణమునకు అతన్ని ఎదుర్కొన బయలుదేరి వెళ్ళగా ఆయన్ని ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారంట? అంటే ఆ రాజుకి ఇశ్రాయేలీని శపించాలన్న కోరిక ఎంత తీవ్రంగా ఉందో చూడండి. అర్థమైందా? రాజే బయలుదేరి వచ్చాడు ఎవరిని ఆహ్వానించడానికి. అప్పుడు బిలాము ఏమనుకొని ఉంటాడు? ఆహా, నా ఖ్యాతి అంత పెరిగింది, 400 మైళ్ళ దూరంలో ఉన్న నా గురించి ఎడదాకా వచ్చింది ఆ వార్త. రాజే బయలుదేరి వచ్చాడు, రా
నువ్వు తొందరగా వచ్చి నా కోసం ఆ ప్రజల్ని శపించు, ఇశ్రాయేలుని నాశనం చేయి, ఇశ్రాయేలు భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఇదే నేటి దినాన ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉన్నాయే, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, జోర్డన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, టర్కీ కావచ్చు, చివరికి మన పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు. ఇజ్రాయెల్ దేశం నాశనాన్ని కోరుతున్నారు వీళ్ళు. ఇశ్రాయేలు దేశం శపించబడాలని, ఇజ్రాయెల్ దేశం ఆడ ఉండకూడదని నాటి యుద్ధం కాదు, ఆనాటి నుండి 3500 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు లేకుండా చేయాలనే సాతాను యొక్క పన్నాగం, దుష్టుని యొక్క పన్నాగం, దీని వెనక మనం చూస్తున్నాం. అర్థమైందా? వారు దీవించబడిన వారు అని దేవుడు చెప్తుంటే సాతాను ఏం చేయాలంటున్నాడు వాడిని? మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా శపించారా? ఒక మాట, మిమ్మల్ని దేవుడు దీవిస్తే శపించడం ఎవరి తరం అవుతుంది? ఒకవేళ వాళ్ళు శపించారు అనుకుందాం, ఎందుకు? వారు శపించినప్పుడు నువ్వు భయపడవలసిన పని అస్సలు ఎందుకు? హేతువు లేని శాపము, చెప్పండి, తగలదు. ఒకవేళ నిన్ను శపిస్తే ఆ శాపం దేని కింద మారుస్తాడు? ఆశీర్వాదం. దావీదు నేర్పాడు సూత్రం. షిమీ అనేవాడు తిడుతూ శపిస్తుంటే వాడు తిట్లను, వాడి శాపాలను దేవుడు దేనిగా మారుస్తాడు. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా తిడుతుంటే మీరు అనాలి, ఇంకో 2 తిట్లు తిట్టచ్చుగా, అప్పుడే ఆపేసేవేంటి? ఇంకా తిట్టు ఎందుకు? ఆ తిట్లను దేవుడు దేనిగా మారుస్తాడు. మొత్తానికి చేరుకున్నాడండి. ఎవరు? బిలాము చేరుకున్నాడు. ఎక్కడికి? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి? 400 మైళ్ళు ప్రయాణం చేసి, 40 రోజులు ప్రయాణం చేసి మొత్తానికి చేరుకున్నాడు హెడ్ క్వార్టర్స్కి. రాజే వచ్చి ఆహ్వానించాడు. ఎవరిని? రా, నువ్వు త్వరగా వచ్చి నా కోసం ఎవరిని శపించు? ఇశ్రాయేలీల్ని. కానీ శపించడానికి వెళ్ళాడు, కానీ ఆయన నోట శాపం రాట్లా. ఏమొస్తుంది? దీవెనే వస్తుంది, దీవెనే వస్తుంది, దీవెనే వస్తుంది. అతడు ఇశ్రాయేలీల గురించి 4 అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఒకటి, మీరు నోట్స్లో రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వచ్చే వారం దాని వివరంలోకి వద్దాం. ఒకటి, ఇశ్రాయేలు గురించి బిలాము పలికిన మాటలు. త్వరగా ఎన్ని అధ్యాయాలు ఇందులో? 3 అధ్యాయాలు. 22వ అధ్యాయంలో 41 వచనాలు ఉన్నాయి, 23లో 30, 24లో ఏంటి చూడండి కూడా చూడలేదు ఏంటండి? టైం దాటిపోయిందనే. మళ్ళీ చెప్పండి. 22లో ఎన్ని ఉన్నాయి? 41, 23లో 30, 24లో మొత్తం ఎన్ని? 96 వచనాలు. ఇది 96 వచనాలు. ఈ 96 వచనాలు చదువుకోవాలి. బిలాము ఎన్ని విషయాలు చెప్పాడంటే, బిలాము చెప్పింది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని, ఈ అధ్యాయాలు చదువుకొని రావాలి. వచ్చే వారం మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎన్ని వచనాలు? 96 వచనాలు చదువుకొని రావాలి. రోజుకు ఒకసారి చదవండి. ఒకటి, మొట్టమొదటి బిలాము ఏం చెప్పాడో ఇశ్రాయేలు గురించి మీరు రాయండి మీ నోట్స్లో. బిలాము ఇశ్రాయేలు గురించి పలికిన ప్రవచనాలు. బిలాము ఇశ్రాయేలు గురించి పలికిన ప్రవచనాలు. ఒకటి, 23వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. 23వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఎనిమిది నుండి 10 వచనాలు. దాని ఎదురు రాసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన వారు. దాని ఎదురు, దాని అర్థం అన్నమాట. క్లుప్తంగా వచ్చే వారం వివరాలు విందాం మనం. 8 నుండి 10 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకించబడిన వారు. ఎవరండి? ప్రత్యేకించబడిన వారు. 2, 23వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు. ఇవి చదువుతూ ఎక్కువ సార్లు చదవండి. రెండోది 23వ అధ్యాయం
18 నుండి 24 వచనాలు ఆయన చెప్పిన రెండో ప్రవచనం ఇది ఇశ్రాయేలు గురించి. దాని ఎదురు రాసుకోండి. ఇశ్రాయేలీలు పరిపూర్ణముగా నీతిమంతులుగా తీర్చబడుట. ఇశ్రాయేలీలు పరిపూర్ణముగా నీతిమంతులుగా తీర్చబడుట. ఇక మూడో ప్రవచనం 24వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. 3వ అధ్యాయం 3వ ప్రవచనం 24వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలీల రాయండి. ఇశ్రాయేలీల్ నీతి సౌందర్యం సమృద్ధిగా ఫలించుట. నీతి సౌందర్యం సమృద్ధి ఫలింపు. నేటి దినాన్ని జరిగిపోతున్నాయి ఇవన్నీ. 3500 సంవత్సరాల క్రితం చెప్పాడు ఇవి. అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాల క్రితం? అందుకే వీటిని ఇప్పుడు మీరు లింక్ చేసి చదువుకోవాలి మనం. ఇశ్రాయేల్ దేశం పటాన్ని గుర్తుపెట్టి వారు సాధించిన ప్రగతి, ప్రపంచ దేశాలకు వారి సౌందర్యం, ప్రపంచ దేశాల్లో వారి ఆశీర్వాదం, ఇది ఈరోజు జరుగుతున్నది. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు? 3500. అందుకే మనం నేర్చుకోవాలి ఈ అధ్యాయాలు. మూడోది ఇశ్రాయేలుల నీతి సౌందర్యం సమృద్ధి ఫలింపు. నాలుగోది 24వ అధ్యాయం 15 నుండి 25 వచనాలు. 24వ అధ్యాయం 15 నుండి 25 వచనాలు. దేవుని ప్రజలు మహిమపరచబడుట, అంటే ఇశ్రాయేలీలు అన్నమాట. దేవుని ప్రజలు మహిమపరచబడుట. దేవుని ప్రజలు మహిమపరచబడుట. ఈ నాలుగిటిని మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. వింటున్నారా? కాబట్టి భక్తి ముసుగు వేసుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, తనకున్న వరాల్ని సొమ్ము చేసుకోవడానికి దినాన ఎవరైతే బోధకులు ప్రయత్నం చేస్తున్నారో వారందరూ ఇతని గోత్రీకులే. వరి, గోధుమ, జొన్న మొదలైన మొక్కలు వేయటానికి మనం చాలా కష్టపడి పెంచాలి. కానీ వీళ్ళని పెంచడం చాలా తేలిక. వాటంతట అవే పెరుగుతాయి. జాగ్రత్త అబద్ధ బోధకుల గురించి. నేటి దినాన క్రైస్తవ లోకమంతా ఇటువంటి నకిలీ సరుకులతో నిండిపోయింది. వింటున్నారా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఆదాములో మనుషులు తప్పిపోయారు, కానీ బిలాములో ఎవరు తప్పిపోయారు? బోధకులు తప్పిపోయారు. ఆ మాట రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఆదాములో మానవులందరూ తప్పిపోతే, ఆదాములో మానవ జాతి అంతా కూడా తప్పిపోతే, ఈ బిలాములో బోధకులు తప్పిపోయిరి. బోధకులు, అవును, తప్పిపోయిన బోధకులకు హెచ్చరికైన దేవుడు ఎవరిని వదలడండి. దేవుడిచ్చిన దానిలో రాయండి, దేవుడిచ్చిన వరాన్ని స్వార్థం కోసం వాడకూడదు. దేవుడిచ్చిన వరాన్ని స్వార్థం కోసం వాడకూడదు. చెప్పండి, దేవుడిచ్చిన వరాన్ని దేనికోసం వాడకూడదు? అవును, స్వార్థం కోసం వాడకూడదు. కాబట్టి ఇది నేను మీకు కొన్ని వివరాలు చెప్పాను. మీరు చేయాల్సింది ఏంటంటే రోజు చదవండి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఈ అధ్యాయాలు. ఈ 96 వచనాలు, 22, 23, 24 అధ్యాయాలు సంఖ్యాకాండంలో 3500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశం యొక్క రమ్యమైన స్థితి, గొప్పతనం, వారి ప్రజలు ఎలా విస్తరిస్తారో, ఎలా వ్యాపిస్తారో, ఎలా బలవంతులు అవుతారో, ఎలా యుద్ధాలు చేస్తారో, ఎలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారో. అసలు ఒకనప్పుడు బలహీనులండి వాళ్ళు. దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రపంచంలో తిరుగులాడారు వారు. ఎంత దుఃఖకరం తెలుసా? వాళ్ళు 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ రోజుకోత కోసాడు. ప్రపంచంలో తెదిరిపోయారు బ్రతకడానికి. వారి చరిత్ర అదే. ఈ ప్రపంచంలో ఒకనప్పుడు మిక్కిలి బలహీనులు, దిక్కులేనోళ్ళు, కానీ నేటి దినాన సూపర్ పవర్. వింటున్నారా? ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు వాళ్ళని?
అక్కడ మీకు ఒక రహస్యం చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. 7:7 మీరు అండర్లైన్ చేయండి దాన్ని. సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును, అండర్లైన్ మర్చిపోకూడదు ఈ వచనాలు. మళ్ళీ చదువుదాం. మీరు అంటే ఇశ్రాయేలీలు, సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకోలేదు. అండర్లైన్. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనము కంటే మీరు లెక్కకు, ఇప్పుడు చెప్పండి లెక్క ఎంత వాళ్ళది? 95 లక్షలు. సమస్త జనము కంటే హైదరాబాదులో సగం, మన భారతదేశ పట్టణంలో మణిపూర్ దేశం ఎంతో అంత. అదే ఈ వారం అంతా కూడా మీరు 96 వచనాలు చదవండి. ఎందుకంటే వచ్చే వారం అందులో రాయబడిన విషయం నేటి దినాన ఎలా నెరవేరిందో మీరు తెలుసుకుంటారు. తెలుసుకోవాలి ప్రభువా, ఎందుకంటే ప్రపంచ చరిత్ర మీరు పరిశుద్ధ గ్రంథంలో రాసి మాకు ఇచ్చారు. ఇది తెలుసుకోకపోతే మా జీవితాలు అనవసరం, వ్యర్థం, ఉపయోగం లేదు. వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానం చేసి తెలుసుకునే వాక్యానుసారంగా మేము జీవించాలి. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా కొరకు మీరు దీవించి ప్రభా, మీ చిత్తమైతే వచ్చే వారం 96 వచనాల్లో సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాల్లో రాయబడిన అద్భుతమైన విషయాలు నేను నేర్చుకోవడానికి సహాయం చేయాలి. పురిలోని వారి కుటుంబాలను దీవించడం, వాక్యాన్ని ప్రేమించు వారిగా నాయన మీ సన్నిధిలో నిందారహితులుగా మేము నిలిచే భాగ్యాన్ని దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.